తండ్రి అయినటువంటి దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరవచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటేనే ఈ జీవన విధానంలో మరొక దినాన్ని మనం చూడగలుగుతున్నాం. మనకు తెలుసు, చాలామంది ఈ రోజును చూడకుండానే నిన్నటి దినాన్ని మరణించినటువంటి దాఖలాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎంత గొప్పవారైనా దేవుడు అనుగ్రహిస్తే తప్ప మరొక దినం వారి జీవితంలో రాదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మనమందరం కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి బిడ్డలుగా మనం ఉండడానికి దేవుడు ఎన్నో అవకాశాలను మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం భావించాలి. అందులో భాగంగానే మనం ఈ దినం కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు కూడా యథాప్రకారంగా మనం ఒక అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. పరలోక ప్రవేశానికి పట్టుదలతో ప్రయాస అవసరమా అనేటటువంటి ఆలోచన. నిజానికి మనకు తెలుసు, పరలోక ప్రవేశం అనేటటువంటిది అంత ఈజీగా దొరికేటటువంటి ప్రవేశం కాదు. లోకంలో చాలా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక కాస్ట్లీ ఫంక్షన్ మనకు తెలుసు. బొంబాయిలో 7,000 కోట్ల రూపాయల ఖర్చుతో జరిగినటువంటి ప్రవేశం ఫంక్షన్ మనకు తెలుసు. నిజంగా ఆ ప్రవేశానికి, ఆ కార్యక్రమం యొక్క ప్రవేశానికి అందరూ అర్హులా అంటే కాదు. అందరికీ ఆహ్వానం రాలేదు. చాలా కొద్ది మంది మాత్రమే, అది కూడా చాలా లెజెండ్స్, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేశ విదేశ ప్రముఖులు, ప్రధానమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, అంటే వీరితో ఆ కార్యక్రమం జరుగుతుందనేటటువంటి ఆ యొక్క జరిపినటువంటి ఆ యొక్క ఓనరు, దాని పోయేటటువంటి వాళ్ళందరినీ ఏమైనా ఆహ్వానించాడంటే కాదు. చాలా ప్రముఖులకు మాత్రమే ఆ ప్రవేశం ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి. మరి పరలోకపు ఆ లోకానికి ఉన్నటువంటి ప్రవేశపు అర్హత, నిజంగా ఆ రోజు ధీరుభాయ్ అంబానీ కుమారుడు పెళ్లికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతసేపు ఉండి ఉంటారు అక్కడ అంటే, అసలే టైం చాలా పీక్ మూమెంట్ ఉన్నటువంటి విఐపీలు అక్కడికి వెళ్ళారు. వాళ్ళ టయానికి అనుకూలంగా చాలా కొద్ది నిమిషాలు మాత్రమే, అంటే వాళ్ళతో ఫోటోలు దిగడం, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన విందును ఆరగించడం, ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారంగా వెళ్ళాక దైనందిన జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోవడం. అంటే ఎక్కువసేపు ఉండలేదు. వాళ్ళకి టైం చాలా విలువైనటువంటిది. అప్పుడు వాళ్ళ గురించి వింటూ వాట్సాప్లో వచ్చినటువంటి దాంట్లో 7,000 కోట్లు ఒక కార్యక్రమాన్ని ఖర్చు పెట్టారు అని అంటే చాలా డబ్బు ఖర్చు కదా అని అనుకున్నాను. నిజమే, ఒక రోజుకి వాళ్ళు సంపాదించేటటువంటి సంపాదన 100 కోట్లు అంట. 100 కోట్ల ఒక రోజుకి. అంటే దాంతో పోల్చుకుంటే వాళ్ళు పెట్టిన ఖర్చు వాళ్ళ సంపాదన అంతట్లో 0.05% అంట. ఇది అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు విలువలతో వేలతో కూడినటువంటి ఆ కార్యక్రమానికి, అది 1 గంట సేపు లేక ఒక 2 గంటల సేపు వచ్చేసేటటువంటి ఆ కార్యక్రమానికి ఎవరినంటే వాళ్ళని పిలిచారంటే కాదు, చాలా విఐపీలు. అలా ఉన్నారా ఎక్కువసేపు అక్కడ అంటే లేదు, పోవడం మళ్ళీ వెంటనే వచ్చేయడం. దాదాపు 100 విమానాలు వాళ్ళు అద్దెకి తీసుకున్నారని సమాచారం. సరే, ఏది ఏమైనా కూడా పరలోకంతో పోల్చుకుంటే అక్కడ వాళ్ళు జరిపినటువంటి ఆ కార్యక్రమం అసలు ఎన్నిక లేనటువంటిది. ఎలా ఎన్నిక లేనివంటే అంటే, నిజంగా పరలోకపు ఔన్నత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ బంగారు వీధులు,
ఎవరైతే అందులోకి ప్రవేశిస్తారో వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలియదు, అక్కడ దాహం అంటే ఏంటో తెలియదు, అసలు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అనేటటువంటి వాటికి అక్కడ తావులేదు. ఇలాంటి ఉన్నతమైనటువంటి లోకం, ఈ లోకంలోకి వెళ్ళి అలా గంటలో వచ్చేసేటటువంటి పరిస్థితి కాదు. వచ్చి గంటలో వచ్చే పరిస్థితి అయితే నిజంగా లోకంలో జరిగే ఫంక్షన్ లాగానే ఉంటుంది, కానీ అలాంటిది కాదు. ఇక ఒకసారి వెళ్ళామా ఇక అక్కడే కోటాను కోట్ల సంవత్సరాలు మనం అక్కడ ఉండగలిగేటటువంటి భాగ్యం అందులో ఉంటుంది. కాబట్టి ఆ లోకానికి చేరుకోవాలని అంటే ఆ లోకానికి ఎంటర్ అవ్వాలని అంటే నిజంగా దాన్ని చేరుకోవాలన్న పట్టుదల, ఆ పట్టుదలతో ఎంతో ప్రయాస, ఆ పట్టుదలకు సంబంధించినటువంటి ప్రయాసను మనం కలిగి ఉండాలి అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగా ఇంత ప్రయాస అవసరమని అంటే అవసరమే. మనం వెళ్ళబోయేటటువంటి లోకంతో ఈ లోకాన్ని మనం బేరీజ్ వేసుకున్నా కూడా చాలా తక్కువనే చెప్పాలి ఈ లోకానికి సంబంధించి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఏ దేశంలో వాడు ఉన్నా కూడా తనకున్నటువంటి పరిధిని బట్టి ఒక లక్ష్యాన్ని సాధించాలి అనేటటువంటి దాంట్లో ఒక పట్టుదలను కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఏ దేశంలో ఉన్నా కూడా ఒక పట్టుదలను కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంటే ఏదో సాధించాలనేటటువంటి పట్టుదల. అలాంటి పట్టుదల కలిగినటువంటి వాడు ఆ సాధించేటటువంటి దాని కొరకు ఎంత ప్రయాసపడతాడో మనకు బాగా తెలుసు. ఎంత ప్రయాసపడతాడో మనకు బాగా తెలుసు. మన హానోకు ఇప్పుడు మనకు నేర్పించారు కదా అన్న, బ్యాంకు ఉద్యోగం ఎలాగైనా సాధించాలని. ఏ ఊరు అది? ఖమ్మమా? నంద్యాల. అంటే ట్రేస్ అవుట్ చేసినట్టు ఎక్కడికి వెళ్తే దీనికి సంబంధించిన కోచింగ్ ఇస్తారు. అలా కనుక్కొని ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉండి ఆ కోచింగ్ తీసుకొని ఎంత ప్రయాసతో కూర్చోవడంతో మీరు ఆలోచించగలిగితే, ఆ ప్రయాస పడ్డాడు కాబట్టి ఇప్పుడు పట్టుదలతో దాన్ని జరిగించాడు కాబట్టి ఆ పట్టుదలకు సంబంధించిన ప్రయాస అనేటటువంటిది తను పడ్డాడు కాబట్టి ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ఎలాగుంది పరిస్థితి మనం అంటుంటాం కదా, వైట్ కాలర్ జాబ్ అంటుంటాం. అంటే దాని వెనుకాల ఎంత ప్రయాస జరిగిందో మనకు అర్థం కదా. ఆయనకి ఏమైంది ఉద్యోగము, ఆయనకేందండి మేనేజరు అన్న లెక్కలో మనం మాట్లాడుకోవచ్చేమో, కానీ ఆ స్థితి చేరుకోవడానికి, ఆ పరిస్థితిని అనుభవించడానికి దాని వెనుకాల పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. కొన్నిసార్లు అలా ప్రయాసపడుతూ కూడా నిరుత్సాహపడినటువంటి దాఖలాలు మన జీవితంలో కలిగిస్తాయంటే అవును, నిరుత్సాహం కూడా వచ్చేస్తుంది కొన్నిసార్లు. అబ్బా ఇక అవసరం లేదులే ఇలాంటి పరిస్థితి అని నిరుత్సాహపడిపోతాం. కానీ పట్టుదల కలిగి ఆ ప్రయాస పడితే దానివల్ల వచ్చేటటువంటి ఆనందం ఉంటుంది, దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఉంటుంది. అది చాలా ఆనందాన్ని నీకు తీసుకొస్తుందన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు సివిల్స్ ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళు, సివిల్ ఎగ్జామ్స్ అంటే తెలుసు కదా మీకు, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు దాన్ని సాధించిన తర్వాత వాళ్ళ దగ్గరకు ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటారు. దీన్ని మీరు ఎలా సాధించారని అడుగుతుంటారు. అప్పుడు అలా సాధించినటువంటి వాళ్ళు తమ జీవితంలో వారు పడినటువంటి కష్టం, పడిన ప్రయాస, తమకు కలిగినటువంటి పట్టుదల ఎలా ఉంటుందని వాళ్ళు వివరిస్తూ ఉన్నప్పుడు చెప్తుంటారు. అప్పుడప్పుడు సార్ రోజుకి 24 గంటలు ఉన్నా కూడా మేము 18 గంటలు ఏం చేసేవాళ్ళం, చదివేవాళ్ళం. 18 గంటలు చదివితే ఇక 6 గంటలు ఏం చేయాలి, వాళ్ళు నిద్రపోవాలి. నిజానికి 18 గంటలు ఒకడు చదువుతా ఉండడం అని అంటే మీరు ఆలోచన చేయండి. దాదాపుగా 1 సంవత్సరం తీసుకుంటారు అనుకుంటాను కోచింగ్. కరెక్ట్గా ఐడియా లేదు, ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్కి ఎప్పుడు కూడా సివిల్స్కి అలాంటి, ఇంకా మనం కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా దాన్ని ఎలాగైనా మనం చేజిక్కించుకోవాలి, దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి, దాని యొక్క ఆ ప్రయాసను మనం పడితేనే మనం అనుకున్నటువంటి దాన్ని సాధిస్తామనేటటువంటి ఆలోచన. అందుకనే పట్టుదలతో ఏదైనా నువ్వు చేస్తే దాన్ని నువ్వు సాధిస్తావు అన్న సంగతి కూడా లోకం మనకు నేర్పుతుంది. దేనికైనా పట్టుదల ఉండాలి అని. పట్టుదలను కానీ నువ్వు పట్టుకుంటే నిజంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అన్న సంగతి మనకు బాగా తెలుసు. చాలా మంది పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు కాబట్టి అలా చేసి వాళ్ళు తాము అనుకున్నటువంటి దాన్ని సాధించడానికి వాళ్ళు ఇష్టపడతారు, సాధిస్తారు కూడా. సాధించిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎన్నో ప్రయాసాల ఫలితమే
నేను ఈ స్థితిలో ఉన్నానని అంటే ఎన్నో ప్రయాసాల ఫలితం అని. అయితే ప్రేమటువంటి వాళ్ళ ఇప్పుడు క్రైస్తవులుగా మనం మారిన తర్వాత క్రైస్తవులుగా మనకంటూ ఒక లక్ష్యం అనేటటువంటిది ఉంటుందా అని అంటే ఉంటుంది. మనకు కూడా ఒక లక్ష్యం ఉంది. అది సివిల్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో పాస్ అయ్యి కలెక్టర్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే కాదు. మరొకటి ఇంకేదో బ్యాంకుకు సంబంధించి రాసి మనం మేనేజర్ అయిపోవాలనేటటువంటిది కాదు. మరి ఇంకోటి ఏదో చేసేసి ఏదో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను మనం ఈ లోకంలో అధిరోహించాలనేటటువంటిది కాదు. కానీ ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి గురి, లక్ష్యం అనేటటువంటిది పరలోకం చేరుకోవడం. అంతేనా? ఇక వేరేది ఏదైనా ఉందా? ఇక వేరేది ఏదైనా ఉంటే అది ఈ లోకం వరకే నీకు పనిచేస్తుంది తప్ప ఈ లోకాన్ని విడిచిన తర్వాత అది నీకు అక్కడికి రానటువంటిది. కాబట్టి క్రైస్తవులుగా మనకు ఒక లక్ష్యం అనేటటువంటిది ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి ఏముండాలి ముందుగా అంటే పట్టుదల అనేటటువంటిది మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. పట్టుదల ఉంటేనే గురి అనేటటువంటిది మనం ముందు ఏర్పరచుకుంటాం. దానికి సంబంధించి ఎన్నో ప్రయాసాలు మనం పడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ ఆ లక్ష్యాన్ని మనం ఛేదించడానికి అది ఊరికే వచ్చేస్తుందని అంటే లేదు. కలెక్టర్ అవుతానని కలలుగానేసి పడుకునేస్తే కలెక్టర్ కావు. నాకు పరలోకం వచ్చేస్తుంది అని అనుకుంటే నువ్వు పడుకున్న ప్రతిసారి పరలోకంలో నువ్వు తిరుగుతున్నట్టు అక్కడ ఉన్న వారిని పలకరిస్తున్నట్టుగా నువ్వు ఊహించుకుంటే ఆ లోకం రాదు. కాబట్టి అది ఊహలకు పరిమితమైనటువంటి లోకం కాదు, అది నిజమైనటువంటి లోకం. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని నువ్వు సంపాదించుకోవాలని అంటే నేను ఎంతో పట్టుదలగా ఈ లోకంలో మనం దాని కొరకు ఏం చేయాలని అంటే ప్రయాసపడాలి. చాలాసార్లు కొన్నిసార్లు మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కాబట్టి ఆ నిరుత్సాహంలో మనకి ఏం కనిపిస్తుందంటే ఇంకా మనం చేయలేవులేండి, ఇంకా మనం చదవలేములేండి, ఇక మనకు అవసరం లేదులేండి. ఎందుకంటే ఇన్నేళ్ళ మన దినచర్యలో దేవుడు ఎన్నో మేలు మనకు చేసినా కూడా చివరి వరకు దాన్ని ఏం చేస్తుంటామని అంటే నిరుత్సాహపడిపోతుంటాం, నీరు గారిపోతూ ఉంటాం. పట్టుదల కాస్త ఏమైపోతుందని అంటే తగ్గిపోతుంది. ప్రయాస కాస్త ఏమైపోతుందంటే ఆయాసంగా మారిపోతుంది. కాబట్టి వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే విడిచిపెట్టేసి అందరికీ జరిగినట్టే మనకి జరుగుతుంది. అందరూ ఎక్కడికి వెళ్తారో మనం కూడా అక్కడికే వెళ్ళిపోతాంలే. దాని కొరకు ఎందుకు ఈ ప్రయాస, దాని కొరకు ఎందుకు ఈ ఆరాటం అనేటటువంటి దాన్ని నిజంగా మనం ఆలోచన చేసి నిరుత్సాహపడిపోతుంటాం. ప్రేమటువంటి వాళ్ళు మనకు తెలుసు మనం మరణ దినాన్ని మనం చేరుకోబోతున్నాం. కాబట్టి మరణ దినం చేరుకునే లోపే మన లక్ష్యాలను మనం కానీ ఛేదించకపోతే ఆ మరణ దినం ఏం చేస్తుందని అంటే నిజంగా మనల్ని ఆహ్వానించేస్తుంది. ఎటువంటి వాడినైనా మరణం అనేటటువంటి వదలదన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి మరణం అనేటటువంటి దినం రాకముందే మనం ఏం చేయాలంటే మన ప్రయాసతో కూడినటువంటి ఈ పట్టుదలను మనం కలిగి ఉంటేనే ఆ ఉన్నతమైనటువంటి లోకానికి మనం చేరుకుంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా క్రైస్తవులైనటువంటి మనకు పరలోక ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి లేకపోతే శక్తి కలిగినటువంటి ఆయన ఎవరో మనకు బాగా తెలుసు. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు. ఎందుకంటే ఆ లోకానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి పదం మనకు బాగా తెలుసు. నేనే మార్గము అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు పోలేడు. తండ్రి ఎక్కడ ఉంటాడు? ఆ లోకంలో, పరలోకంలో తండ్రి ఉంటాడన్న సంగతి మనకు అర్థమైతే ఇప్పుడు ఆ లోక ప్రవేశానికి అవసరమైనటువంటి వ్యక్తి ఎవరనంటే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. అందుకని ఆయన చెబుతూ నేను కూడా మార్గము, అక్కడికి వెళ్ళేదానికన్నా పదాన్ని వాడలేదు. నేను కూడా మార్గము అని అనలేదు. నేను కూడా మార్గము అని అంటే మిగిలినటువంటి వాళ్ళు కూడా నా మార్గం సులువుగా ఉంటుంది, నా మార్గం ఇంకా ఈజీ అనేటటువంటి మాటలు మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ యేసు ప్రభుల వారు వాడిన మాట నేనే అన్నాడు. నేనే అంటే క్రీస్తు తప్ప మరొక మార్గం అనేటటువంటిది లేదు. నిజంగా ఈ లోకం కోసం ప్రభు దగ్గరకు వచ్చాము అని అంటే నిజంగా ఏ లోకాన్ని ఆశించి ఈ లోకంలో యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చాము మనం అని అంటే పరలోకాన్ని చేరుకోవడం ఒకటే మన లక్ష్యం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా అసలు ఏ లోకాన్ని ఆశించైతే మనం యేసు అనేటటువంటి ఆయన దగ్గరకు వచ్చామో ఆ లోకాన్ని చేరుకోగలమా? ఒకసారి ఆలోచన చేయండి. మన లక్ష్యం ఓకే,
మన టార్గెట్, మన గురి ఓకే, ఆ లోకమే, పరలోకమే. కానీ ఆ లోకాన్ని చేరుకోగలమా అని ఒకసారి మనం, అంటే ఎవరికి వారమే ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నలో మనకు దొరికేటటువంటి జవాబు మనకు కాదేమో అనిపిస్తుంది. ఎందుకనంటే పరలోకానికి సంబంధించినటువంటి పట్టుదల అనేటటువంటిది మన జీవితాల్లో కనిపిస్తుందా? ఎలాగైనా ఆ లోకాన్ని చేరుకోవాలి. సివిల్స్ రాసేవాడు 18 గంటలు కష్టపడుతున్నాడు అని అంటే పట్టుదల వాళ్ళలో కనిపిస్తుంది మనకి. దేని విషయంలో? ఒక ఐఏఎస్, ఐపీఎస్ అనేటటువంటి ఆ ర్యాంకును కొట్టుకోవడానికి, ఆ ర్యాంకులో అతను వెళ్ళి స్థిరపడడానికి ఏం చేస్తుంటాడంటే 18 గంటలు కష్టపడుతున్నాడా? 18 గంటలు కష్టపడడం అంటే ఆషామాషి వ్యవహారంగా. అదే 18 గంటలు నేను పరలోక ప్రవేశానికి పట్టుదలతో పనిచేస్తున్నాను అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? 18 గంటలు. అది కూడా వాళ్ళు పడినటువంటి కష్టం 1 సంవత్సరమా, పోనీ ఒక 6 నెలల, అలా ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే ఎవరికి వారుగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను నిజంగా ఆ పరలోక ప్రవేశానికి అవసరమైనటువంటి పట్టుదల, ఆ గురి నాలో ఉందా అని మనం అనుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకలా మనమే ప్రశ్న వేసుకోవాలన్నామంటే, అందరికీ తెలిసిన మనం వేరు, మనకు తెలిసిన మనం వేరు. అందరికీ తెలిసిన మనం వేరు. ఎందుకనంటే మన భక్తి, మన ప్రయాస అనేటటువంటిది చాలా మందికి తెలిసే విధంగా మనం ఏం చేసుకుంటామని అంటే, ఇదిగో డ్రెస్సుల రూపంలో దాన్ని మార్చేస్తూ ఉంటాం. అంటే వస్త్రధారణ విషయంలో వైట్ అండ్ వైట్ వేసేసుకుంటాం. అందరికీ తెలిసినటువంటి నువ్వు అందరికీ కనపరుచుకుంటావు. అది ఎలా ఉంటుందో అందరూ నేను చూసినప్పుడల్లా సంత వీధుల్లో ప్రార్థనలు చేస్తారంట. సంత వీధుల్లో ప్రార్థనలు చేసేవాడిని ఏమనుకుంటాం? అమ్మో, ఈయనంత భక్తిపరుడు మరొకడు లేడు. నిజమే. అంటే అందరికి తెలిసినటువంటి వ్యక్తిగా నువ్వు వేరే, కానీ నీకు తెలిసిన వ్యక్తిగా నువ్వు వేరే. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరి ముందు అందరూ ఎలా ఉంటామని అంటే చాలా భక్తి పరులాగా మనం కనిపిస్తూ ఉంటాం. భార్య ముందు భర్త, భర్త ముందు భార్య, అలాగే తల్లిదండ్రుల ముందు పిల్లలు, పిల్లల ముందు తల్లిదండ్రులు. అంటే మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే, అందరి ముందు చాలా బాగుంటుంది, కానీ మనకి తెలిసినటువంటి మనం నాకు తెలిసి నేను, నీకు తెలిసి నువ్వు అనేటటువంటి పదం వేరుగా ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళ. పదం వేరుగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా పరలోకం అనేటటువంటి దాన్ని చేరుకోవాలని అంటే మన ముందు ఉంచవలసింది, మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పట్టుదలను కలిగి, ఎలాగైతే ఒక సివిల్స్ రాసేదానికి ప్రయాసపడతాడో, ఎలాగైతే మరొక దాన్ని సాధించడానికి ఇష్టపడతాడో. ఉదాహరణకి మనకు తెలుసు బంగారు కప్పు, అంటే క్రికెట్ ఆడేటటువంటి వాళ్ళని కూడా మీరు గమనించండి. ఆ యొక్క వరల్డ్ కప్పు సంపాదించుకోవడానికి వాళ్ళు కలలు కానీ ఇంట్లో పడుకుంటే కుదరదు. నాకేంటిలే ఇంక వచ్చేసింది, నాకు ఆ యొక్క వరల్డ్ కప్పు నాదే అనుకుని కెప్టెన్ నిద్రపోతే కుదరదు. అతను ఏం చేయాలంటే, ఒకటి పట్టుదల కలిగినటువంటి వాడుగా ఉండాలి, 2 ఆ పట్టుదలతో కూడిన ప్రయాసన అతను కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఆ ప్రయాస అనేటటువంటిది లేకుండా పట్టుదల ఉన్నా కూడా ప్రయోజనం లేనటువంటిదిగా మారిపోతుంది. ఎప్పుడైతే ఎలాగైనా నేను సాధించేయాలి అని నువ్వు అనుకుంటావో, అలా సాధించేటటువంటి వాటి విషయాల్లోనే నువ్వు జాగ్రత్త కలిగినటువంటి వాడుగా ఉండాలి. అందుకు మనకు అవసరమైంది పరలోకం చేరుకోవడానికి నిజంగా పట్టుదల అవసరమా అని అంటే, నిజంగా పట్టుదల అవసరమే. కాబట్టి ఎలాంటి పట్టుదల మనం కలిగి ఉండాలి అని చెబుతూ పట్టుదలను కూర్చున్నటువంటి చాలా సంగతులు గ్రంథంలో మన కొరకు రాయించాడు దేవుడు. వచ్చి ఒకసారి మనం సమూయేలు మొదటి గ్రంథంలోకి వెళ్ళి 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మందసము. సో ఇక్కడ మనకు తెలుసు, ఇశ్రాయేలు మధ్య ఉండవలసినటువంటి దేవుని మందసము ఇప్పుడు ఎక్కడుందంటే ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ మధ్య ఉండవలసినటువంటి దేవుని మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఫిలిష్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇశ్రాయేలీలు మరలా దాన్ని తెచ్చుకుంటేనే ఇలా జీవితాలు బాగుంటాయి. మనకు తెలుసు, దేవుడు దూరం అయిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు. దేవుడు మన జీవితాల నుంచి దూరం అయిపోతే మన పరిస్థితులు బాగుండవు. దేవుడు దూరం అయితే పరిస్థితులు బాగుంటాయా అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. మనుషులు అంటే దేవుడు వదిలిపోతే, దేవుడు విడిచిపోతే, దేవుడు దూరం అయితే వ్యక్తిగతంగా, కుటుంబంగా మన కష్టాలు అన్నీ కాదు.
మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇబ్బంది ఏం లేదు, మనుషులు మనల్ని వదిలినా పర్వాలేదు. చాలా మంది మనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. మనుషులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా నువ్వు ఎక్కడ బాధపడాల్సిన అవసరత లేదు. కానీ దేవుడు మాత్రం మన జీవితాలను వదిలిపెట్టి వెళ్ళాడా, ఇక మన జీవితం ఆడికి అంతమైపోతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు ఆలోచన చేస్తున్నారు, అసలు మనకి కలిగినటువంటి ఈ దుఃఖానికి గల కారణం ఏంటి? ఈ దుఃఖానికి గల కారణం ఏంటి అని అంటే ఏం లేదండి, ఇశ్రాయేలుకు సంబంధించిన దేవుని మందస్సము మనల్ని విడిచి ఎక్కడుందో ఇప్పుడు ఫిలిప్పీల చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మనల్ని వదిలేశాడా? అవును, మందసం దూరం అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే సమూయేలు చెప్తున్నటువంటి మాట, మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరాలు దూరం అయిపోయిందా? దేవుని మందసం 20 సంవత్సరాలు ఆయను ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా. ఎందుకు వీళ్ళు దుఃఖిస్తున్నారు? యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా అంటే వీళ్ళకి బలులు లేవు, ఆ తర్వాత పండగలు ఆచరించే పరిస్థితి లేదు. ఒక 20 సంవత్సరాలు మనకు తెలుసు, కరోనా కాలంలో ఏమైనా జాతరలు జరిగాయా? దేవాలయాలు అన్నీ ఏమైపోయాయి? అవన్నీ ఎందుకు? ప్రార్థనలు జరిగాయా? అంటే మన ఆరాధనలు కూడా ఆగిపోయా? అవును, పాటలు లేవు, మందిరాల్లో ప్రవేశం లేదు, మ్యూజిక్ లేదు. ఇలా దాదాపుగా మనం పడినటువంటి కష్టాలు అన్నీ కాదు, అది మన జీవితంలో మనం ఏం జరిగించామో మనకు బాగా తెలుసు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ఎలా పాటుపడ్డారో మీరు ఆలోచించండి. కరోనా వల్ల ఆగినటువంటి ఉత్సవాలు కాదు, కరోనా వల్ల ఆగినటువంటి దహన బలులు అక్కడ లేవు. ఎక్కడ విధించాలి, ఎక్కడ వాటిని వధించాలి, మనం ఏ దేవుని సముఖంలోకి మనం వెళ్ళి ప్రార్థనలు చేయాలి, మనకి ఇష్టాలు అయిష్టాలు అనేటటువంటివి ఎవరితో చెప్పుకోవాలి? మందసమా వెళ్ళిపోయి ఎక్కడుందని అంటే ఫిలిప్పీల చేతుల్లో ఉంది. మన దగ్గర లేదు. అందుకని చెప్తాను, ఇశ్రాయేలుతో అనుసరింప యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అదిగో ఏం చెప్పాడు? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించండి అన్నాడు. ఏం చేయాలంట? పట్టుదల కలిగి ఏం చేయమన్నాడు? యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించండి. అంటే అప్పటి వరకు వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళ యొక్క జీవన విధానాలు ఎలా ఉన్నాయంటే అన్య దేవతలను అష్టౌరోతు దేవతలను వారి మధ్య పెట్టుకొని వాటికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ను ఇస్తూ నిజమైనటువంటి దేవుణ్ణి దూరపరుచుకున్నటువంటి దాఖలాలు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకు మాకు ఈ దుఃఖాలు, ఎందుకు మాకు ఈ కష్టాలు అని అనుకున్నప్పుడల్లా వారి ముందున్నటువంటిది ప్రవక్త చెప్తున్నాడు, సమూయేలు మీరు పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన్ని సేవించండి అన్నాడు. మీ హృదయాలు ఏం చేయాలంటే వాటిని తీసివేసి పట్టుదల కలిగి అప్పుడు ఆయన ఫిలిప్పీల చేతిలో నుండి మిమ్మను విడిపించును. అంటే పట్టుదల కలిగి వీళ్ళు ఎలాంటి కార్యక్రమం చేయాలని చెప్తున్నాడంటే, పట్టుదలతో మీరు దాన్ని సాగిస్తే ఇశ్రాయేల్ ఫిలిప్పీల చేతిలో నుండి మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు. అంటే ఇశ్రాయేల్ ఫిలిప్పీల చేతిలోంచి విడుదల కావాలని అంటే ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళతో వెళ్ళి యుద్ధం చేద్దామంటేనా మందసం ఎక్కడ ఉంది? ఇప్పుడు వాళ్ళ దగ్గర. కాబట్టి మందసం ఎవరింట్లో ఉంటే వాళ్ళు బాగా ఆర్థికంగా బాగా అభివృద్ధి సాగించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఫిలిప్పీల చేతిలో మందసం ఉందని అంటే నిజంగా దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు అనేటటువంటివి వాళ్ళ దేశంలో ఎక్కువగా ఉంటాయి అన్న సంగతి ఇశ్రాయేలుకి బాగా తెలుసు. కాబట్టి ఎలాగైనా మనం ఏం చేయాలి? మందసాన్ని తెచ్చేసుకోవాలి. అలా తెచ్చుకోవాలని అంటే అందుకని చెప్పండి, మీ మధ్యన ఉన్నటువంటి అన్య దేవతలను అష్టౌరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి అన్నాడు. పట్టుదల కలిగి ఏం చేయాలంట?
అది యెహోవా తొట్టు మీరు అంటే పట్టుదలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి అక్కడ మాట్లాడుతూ, పట్టుదల కలిగి మీరు గాని దేవుని వైపు తిరిగితే మీ హృదయాలను తిప్పుకుంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, అది వారి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు అని. పట్టుదలకు అంత ప్రాధాన్యత ఉందా? అవును. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలే. అయినా 3.5 సంవత్సరాలు ఆయన చెప్పినటువంటి మాటలు ఈనాటికి ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాయన్న సంగతి మనకు బాగా తెలుసు. అందులో ఆయన వాడినటువంటి పట్టుదల గురించి వాడినటువంటి ఒక ఉపమానం మనకు తెలుసు. ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి తనకు న్యాయం తీర్చమని ఒక స్త్రీ రోజు వెళ్ళి ఏం చేస్తుందంట, అప్పీల్ చేసుకుంటాం. అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేసి పట్టు వదలకుండా ఏం చేస్తున్నాను. న్యాయాధిపతి అతడు మనుషులకు భయపడక దేవునికి భయపడక ఉండేటటువంటి ఒక న్యాయాధిపతి ఒక స్త్రీకి భయపడుతున్నాడు అని అంటే ఆ స్త్రీలో ఉన్నదేంటి, న్యాయాధిపతిలో లేనిది ఏంటంటే ఇదేముందిలే ఒకే ఒక మనిషి కదా అలా వచ్చిపోతూ ఉంటుందిలే అనేటటువంటి లైట్ తీసుకున్నాడు పాపం. మొదటి రోజు, రెండో రోజు కూడా లైట్ తీసుకున్నాడు, మూడో రోజు కూడా లైట్. కానీ ఆమె టైట్గా తీసుకుంది. సో అది ఎంత టైట్ అయినంటే ఎవ్రీ డే వచ్చి అక్కడ కూర్చున్నాను. ఏంటంటే ఏమో మీరు న్యాయం తీర్చాలంట. తనకి తన ప్రతి వారికి ఏం చేయాలంట, న్యాయం తీర్చాలి. ఇలా చాలా సార్లు నెగ్లెక్ట్ చేసినాడు. కానీ పట్టుదల అనేటటువంటిది ఆమెను విడిచిపోకుండా అతని ఇంటి ముందు నిలబడేటట్టు చేసింది. కాబట్టి పట్టుదల కలిగినటువంటి ఆ స్త్రీ ఆ యొక్క న్యాయాధిపతి యొక్క మనస్సును మార్చిందా అంటే మనస్సును మార్చింది. సరే ఏంటో నీ ప్రాబ్లం చెప్పు అని అన్నాడంటే తనకి తన ప్రతివాదికి ఏం చేశాడు, అక్కడ న్యాయం జరిగించినట్లుగా. ఇప్పుడు న్యాయం జరిగినటువంటి ఆ స్త్రీలో ఉన్నది ఏంటంటే ఒక పట్టుదల కలిగినటువంటి, కాబట్టి మనస్సు అనేటటువంటిది పట్టుదలతో మారుతుందా అని అంటే మారుతుంది. ప్రేమటువంటి వాళ్ళ మనం కూడా చూడండి 4-5 సార్లు మన పక్కింటోళ్ళనో లేకపోతే ఎదురింటోళ్ళనో మన స్నేహితులను ఏం చేస్తామంటే ఒక్కసారి రాకూడదా అని అంటాం. ఎక్కడికి, మీటింగ్కి లేదా ఫంక్షన్కి. అంటే మనకు అందుబాటులో ఎక్కడ దైవ కార్యక్రమం దేవుని యొక్క మాటలు వినిపించడానికి ఇష్టపడుతుంటామో అలా మనోళ్ళకు కూడా వినిపిస్తే బాగుండు. అది నా స్నేహితుడు కూడా రక్షించబడాలి, నాతో పనిచేసేవాడు కూడా రక్షించబడాలి అనే కోరికతో కలిగినటువంటి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు మనం ఏం చేస్తాం, ఒకసారి వచ్చిపోకూడదా అని అంటూ ఉంటాం. అంటే ఒకసారి పిలిచినప్పుడు రాడు, రెండోసారి పిలిచినప్పుడు రాడు, మూడోసారి పిలిచినప్పుడు రాడు అని మనం ఏం చేస్తాము, ఇంక పిలవడమే ఆపేస్తాం. అంతేనా? అంటే మనలో లేనిది ఏంటి, అదే అనమాట. ఎలాగైనా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, ఎలాగైనా ఆడికి దేవుని వాక్యాన్ని వినిపించాలి అని ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా నీలో అనిపించినటువంటి మాటలకు అన్న నీకు తెలియదు వాళ్ళని ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు రారా. అవును, నిజంగా వాళ్ళు రారు. కానీ వాళ్ళు రారని నువ్వు వదిలేస్తే, అందుకనే మనలో ఏముండాలని అంటే ఒక న్యాయాధిపతి మనుషులకు భయపడినవాడు, దేవునికి భయపడినటువంటి వాడు ఒక పట్టుదల కలిగినటువంటి ఒక స్త్రీకి భయపడ్డాడంటే నీకు భయపడ్డా నీ స్నేహితుడు ఎందుకు వచ్చినా కూడా ఒకసారి అంత బెల్లు చేస్తే అయిపోతుంది, ఇంక మళ్ళీ పిలవవు కదా అంటాడు. ఏది ఈసారి వస్తా మళ్ళీ నువ్వు పిలవవు కదా అంటాడు. ఆ ఒక్కసారి మనకి ఇంపార్టెంట్, అంతేనా? ఆ ఒక్కసారి ఇంపార్టెంట్. అలా తీసుకొచ్చి కూర్చోబెట్టు. రెండోసారి నువ్వు పిలవకపోయినా ఈసారి ఎప్పుడు మీటింగ్ అంటాడు, అంతేనా? అలాగనే ఉంటాయి మన మీటింగ్లన్నీ, అలాగనే ఉంటాయి తెలుసు కదా. మనం ఎందుకంటే కూర్చోబెట్టి పైకి లేచి హల్లెలూయా స్తోత్రం ఎక్సర్సైజ్లు చేయించే పరిస్థితి అయితే మన దగ్గర లేదు. ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఏం చేస్తాము, చెబుతాం. ఇంకా కావాలంటే తెర మీద వేసి మరీ చూపిస్తాం. కాబట్టి వచ్చినటువంటి వాడు ఇక రాడు అని అనుకునేటటువంటి పరిస్థితి లేదు. నిజంగా దేవుని సంకల్పంలో ఆడు ఉన్నాడని అంటే ఇదిగో నువ్వేం చేసావంటే తీసుకొచ్చి కనెక్ట్ చేసావు కాబట్టి కూర్చోబెట్టడానికి నువ్వు ఎన్నో సార్లు వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి చాలా ప్రయాసపడ్డావు. 1, 2, 3 సార్లు పిలుస్తాం, 4వ సారి వాడు రాడు కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు పక్కన పెట్టేస్తాం. అలా చేయడానికి వీలేదు ప్రేమటువంటి వాళ్ళు. ఎందరినో రక్షించాలన్న తపన మనకు ఉండాలి, ఎందరో రక్షించబడాలన్న ఆకాంక్ష దేవునికి ఉన్నప్పుడు కొంతమందినైనా మన వంతు సాయంగా మనము కనీసం మన బంధువులను టార్గెట్ చేసుకున్నా కూడా ఎవరో ఒక రక్షణలోకి వస్తారు. అలా రక్షణలోకి వచ్చినప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని మనం సంతోషపెట్టినటువంటి వాళ్ళం అవుతాం అన్న సంగతి మనకు బాగా తెలుసు. మనం వెళ్ళడం మాత్రమే కాదు, మనతో పాటుగా కొంతమందిని ఆ ఉన్నతమైనటువంటి లోకానికి తీసుకెళ్లాలనేటటువంటి ఆ తపన పట్టుదల మనలో ఉంటే
ఉదాహరణకు చూడండి, కొన్ని ముస్లిం కంట్రీస్లో ఆత్మాహుతి దళాలు అనేటటువంటి వారిని తయారు చేస్తున్నారు కొంతమంది. ఆత్మాహుతి దళాలు మరి ఏం చేయాలయ్యా వాళ్ళంటే ఏం లేదు, బెల్ట్ బాంబు కట్టుకొని జనాల మధ్యలోకి వెళ్ళి నువ్వు పోతూ ఎంతమందిని తీసుకెళ్ళాలి? సాధ్యమైనంత ఎక్కువ మందిని తీసుకెళ్ళాలి. ఎక్కువ మంది ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వాడు? అర్థమవుతుందా? మరణంలోకి తీసుకెళ్ళాలి. నువ్వు మరణం అయిపోతావు, బట్ నువ్వు పోతూ కూడా ఎంతమందిని తీసుకెళ్ళాలి? చాలా మంది. ఎంతమందిని నువ్వు మరణింపజేసేస్తే దేవుడు నీకు అంత గొప్పతనం కలుగజేస్తాడని. ఇది మరణించేటటువంటి వాడికి ఎంత టార్గెట్లు ఉంటే నిత్య లోకానికి వెళ్ళేటటువంటి మనకి ఇంకెన్ని టార్గెట్లు ఉండాలి? ఎంతమందిని తీసుకెళ్ళడానికి నువ్వు ఇష్టపడలే? ఈ గుంపులోకి వెళ్ళి నేను బెల్ట్ బాంబు వేసుకుని పేల్చేసుకుంటానని అంటే ఆ గుంపులో ఎవడైనా ఆ సంగతి తెలిసిన వాడు ఉంటాడా? ఎవడో బాంబు పెట్టాడు అని అనగానే ఆ కలహలం వస్తేనే చాలు, ఆటోమేటిక్గా ఏమైపోద్దని అంటే చల్లా చెదురైపోతారు. నిత్య జీవానికి వెళ్ళేటటువంటి కార్యక్రమం మనం కలిసి పనిచేద్దాము, లేకపోతే కలిసి ఉందాము. ఆ నిత్య లోకం అనేటటువంటి మన కొరకే దేవుడు ఏర్పాటు చేశామంటే అందరూ లైట్ తీసుకుంటారు, పరిగెత్తారు. నాకు వద్దు అని అన్నాను. నాకు కావాలి అని అంటాడు, బట్ దానికోసం కావాల్సినటువంటి వాటి విషయాల్లో వాడు తొందరపడ్డాడు, పట్టుదల కలిగి అసలే ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏం చేయాలి? ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని మనం సాధించుకోవడానికి ఏం చేయాలి అని అంటే ఇదిగో చాలానే చేయాలి. ఆ లోకాన్ని సంపాదించుకోవడానికి చాలా మంది పట్టుదల కలిగినటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. దేని విషయాల్లో పట్టుదల అని అంటే నిజంగా కొన్ని సార్లు చెడ్డ పని చేయడంలో కూడా పట్టుదలను కలిగి ఉంటారా? అవును, మనకు తెలుసు బిన్ లాడెన్ అనేటటువంటి వ్యక్తి ఎలాగైనా అమెరికాని ఏం చేయాలి? దెబ్బ కొట్టియాలంటే ఎలాగ? అదేమన్నా మంచి విషయం అండి? మంచి విషయం అదేమన్నా? అమెరికాని దెబ్బ కొట్టడం అనే కార్యక్రమం మంచి విషయమా? కానీ ఎంత పట్టుదల లేకపోతే, ఎంత ప్రణాళిక వేయకపోతే ఆ కార్యక్రమాన్ని సాధించాడు మీరు ఆలోచించండి. దాని వెనుకాల ఎంత కష్టపడి ఉంటాడు. ఒక చెడ్డ విషయాలలోనే మనుషుడు ఎంత పట్టుదల కలిగి ఉంటాడో మనకి బాగా తెలుసు. అంటే చెడ్డ విషయాల్లో మనుషులు పట్టుదల కలిగి ఉంటారా? అవును. ఉదాహరణకి 2 కుటుంబాల మధ్య గొడవలు వచ్చినప్పుడు మీరు చూడండి, ఆ ఇద్దరు కుటుంబ యజమానుల మధ్య ఎలాగుంటుంది పరిస్థితి? నేను మాట్లాడను, నేనేంది వాడితో పలిగేది అనేటటువంటి పట్టుదల నిజంగా చనిపోయేంత వరకు వాళ్ళు మాట్లాడుకుంటారంటే అసలు మాట్లాడరు, అవసరం లేదు నాకు అంటే ఎంత పట్టుదల కలిగి ఉంటారో మీరు ఆలోచన చేయండి. మనస్పర్ధలు చోటు చేసుకున్నప్పుడు నేను పలకను ఏంటి ఆ పట్టుదల? ఆ ధీమా ఏంటో మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇలాంటి పట్టుదల, అలాంటి ధీమా పరలోకం సాధించుకోవాల్సినటువంటి దాంట్లో ఏమన్నా కలిగి ఉంటామా అంటే లేదు. వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న కొట్లాడుకున్నారు, కొడుకులకి ఏమైంది? వాళ్ళ తాత వీళ్ళ తాత కొట్లాడుకున్నారు, కొడుకులుగా ఏమైంది మీకు? మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలాగుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రేమటువంటి వాళ్ళరా. అంటే మాట పట్టింపు విషయంలో మనం ఎంత పట్టుదల కలిగి ఉంటామంటే నేను మాట్లాడను అని అంటామా? అవును, అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. అలా మాట్లాడకుండా ఉండడానికే ఎన్నో కార్యక్రమాలు మనం తప్పించుకొని వెళ్ళిపోతుంటాం. ఎదురుగా వస్తున్నా కూడా మనం ముఖం తప్పించి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ పాటికాడు వెళ్ళిపోతాడు. ఏమంటే మనం పట్టుదల కలిసి ఉండడానికి తీసుకోవాల్సిన దాంట్లో జాగ్రత్తలు తీసుకోకుండా ఇదిగో పట్టుదల అనేటటువంటిది ఇలాంటి విషయాల్లో మనం కనపరుస్తాం. కాబట్టి ఇంకా దూరం అయిపోతుంటాం ప్రేమటువంటి వాళ్ళు. అంటే ఒక చెడ్డ విషయాల్లో పట్టుదల కలిగినటువంటి మనుషులను మనం చూస్తున్నామని అంటే అవును, దైవికమైనటువంటి విధానంలో కూడా మనుషులు ఎలాంటి చెడ్డ పనులు జరిగించడానికి ఎలాంటి పట్టుదల కలిగి ఉన్నారో మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు రాయించాడు. ఒకసారి మనం క్రొత్త నిబంధనలోకి వెళ్ళి యోహాను సువార్త 8వ అధ్యాయం అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఒక స్త్రీ అనేటటువంటి పదం. నిజంగా అక్కడ మనం ఆలోచించగలిగితే ఏ విషయాల్లో వాళ్ళు పట్టుదల కలిగినటువంటి మనుషులుగా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో మరి ముఖ్యంగా యేసుక్రీస్తుల వారి యందు యేసుక్రీస్తుల దగ్గరికే వచ్చి వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట, వాళ్ళు కలిగినటువంటి పట్టుదల ఏ విషయంలో ఎలా ఉందో మనం ఒకసారి 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయమునకు రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. అంటే ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయిపోయిందా? దేవాలయంలోకి వచ్చాడు యేసుప్రభుల వారు తెల్లవారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల కొండకి వెళ్ళాడు. ఎందుకు? అక్కడ బాగా నిద్ర పడుతుంది, గాలి బాగా వస్తుంది, జనాలు ఎవరు ఉండరనే. ఎందుకు వెళ్ళాడో మళ్ళీ మనం మాట్లాడుకుందాం.
రైట్. ఇక్కడ మాకు వచ్చినటువంటిది ఏంటంటే తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. అంటే వాక్యం జరుగుతుంది ఎలాగనే. ఇప్పుడు వాక్యం జరుగుతుంది కదా, మరి వాక్యం జరుగుతున్నప్పుడు మధ్యలో 2 వర్గాల వాళ్ళు ఎంటర్ అయినారు. ఏంటి ఆ వర్గాలు? శాస్త్రులను పరిసయ్యులను. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, ఇప్పుడు మనకు తెలుసు, మనం కూడా బోధించుకుంటూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నారు. మధ్యలో ఒకడు వచ్చేసి నీ పరిస్థితి ఏందో తేల్చు అన్నాడు అనుకో. పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కొన్ని సంఘటనల్లో కొన్ని సభలు జరిగేటప్పుడు కూడా సభా మర్యాద అనేది కొంత ఉంటుందా? సభా మర్యాద అది. సరే, అయిన తర్వాత ఇది ఎక్కడికి పోడు కదా అన్న ఆలోచన ఉండాలి కదా వాళ్ళకి. అలా కాదు. శాస్త్రులు పరిచయం లేక పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, ఇదిగో మనుషులందరూ ఆయన వైపే వెళ్ళిపోతూ ఉన్నారు. మనుషులందరూ ఆయన వైపే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన తగ్గట్టుగా ఎలా చేస్తున్నాడంటే, మనుషులకు కలిగినటువంటి బలహీనతను ఆయన బలం చేస్తున్నాడు, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తున్నాడు, అస్వస్థతను స్వస్థతగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి జనులందరూ అతను వైపు వెళ్ళిపోతున్నారు. అతను మాట వింటే చాలు మారిపోతున్నారు. మాట వింటే మారిపోతున్నారా? యేసుప్రభువు మాట వింటే మారిపోతారా? మారిపోతారు. మనకు తెలుసు కదా, బంట్రోతులు యేసుప్రభువును అరెస్ట్ చేయడానికి వస్తారు. అక్కడ ఏ సూచక్రియ అద్భుతం చేయలేదు యేసుప్రభువు వారు. అయినా ఎందుకు వచ్చారో మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు డ్యూటీలో. ఏమిరా యేసుప్రభువు వారు ఏంట్రా అంటే, ఆయన మాట్లాడినట్టు ఏ మనుషుడు ఎవడును ఎప్పుడును మాట్లాడి ఉండలేదు. అంటే మాటలకే మారిపోతారా? అవును, మాటలకే మారిపోతారు. అది యేసుప్రభువు వారికి ఉన్నటువంటి స్టైల్. అందుకని ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి బోధ మధ్యలోకి వచ్చేసి నువ్వు ఆపు అన్నారు. నువ్వు ఆపు, ముందు దీని సంగతి ఏంటో తేల్చు అన్నది. ఏంటి ఆ సంగతి? ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిన అంటే మరి పురుషులు లేకుండా స్త్రీ ఒకటే చేస్తుందా? ఈ సంగతులు చాలాసార్లు మనం వినేసాం. సో ఎవరిని తీసుకురావాలో మీరు బాగా ఆలోచన. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటో మీకు అర్థం అవ్వాలి. ఏంటి వీళ్ళ టార్గెట్? యేసు ప్రభువుల వారిని ఎలాగైనా ఏం చేయాలి? ఇరుకున పెట్టేసేయాలి. ఇంకా చెప్పాలంటే రాళ్ళు కూడా సిద్ధంగా తెచ్చుకున్నారు అనుకోండి. దేనికి రాళ్ళు కూడా తెచ్చుకున్నారు? ఆ ప్రాంతానికి ఎలాగైనా యేసు ప్రభువుల వారిని రాళ్లతో కొట్టి చంపేయాలి. అది లీగల్గా చంపేయాలి. అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఏం చెప్తుందని అంటే, వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఇది మోషే ధర్మశాస్త్రం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, నిజంగా ఆయన బోధిస్తున్నటువంటి బోధ మధ్యలో ఆపేసి, నిజంగా స్వరం అనేటటువంటిది సేవకులుగా మాకు ఉంటుందేమో కానీ మాట్లాడే మాటలు ఎవరివి? దేవుని అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మాట దేవునిదని ఆలోచించాం. కాబట్టి మనం కూడా ఈ యొక్క మాటలు దేవుని యొక్క మాటలు అన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు చాలాసార్లు పిల్లలు కూడా మధ్యలో ఇంటరప్షన్ చేస్తుంటారు, గర్వ ఎక్కువైపోతుంటారు. ఎక్కడ నా వల్ల ఇబ్బంది జరుగుతుందేమో అనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉండదు. చాలా మంది మనం మాట్లాడుతున్నప్పుడే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నిద్ర అనేది తెలియదు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చూడండి, పక్కన వాడు డ్రైవర్తో సమానంగా కూర్చున్నటువంటి వాళ్ళు నిద్రపోతున్నాడు అంటారు. డ్రైవర్ ఒకటే అంటాడు, ఏమంటాడు? వెనక్కి పోయి కూర్చొని అంటాడు. నా పక్కన ఉంటే నిద్రపోక, ఎందుకంటే నీ నిద్ర కూడా నాకు వచ్చేస్తుంది అనేటటువంటి పదం వాడతాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉంది? నిద్రపోయేవాడు పక్కన మనం ఉంటే మనకు కూడా ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుందా? కాబట్టి ఇక్కడ నిద్రపోతున్నామని అంటే మనకి ఏ విషయాల్లో భయం లేదనేది దేవుని యొక్క వాక్యంలో మనకు భయం లేదు. ఏం చెప్తున్నాడు దేవుడు అనేటటువంటి విషయం. సో ఇక్కడ దేవుడు అంటే ఏంటో మనకు బాగా తెలుసు. అలాంటి మనకు నిజంగా ఆయనకు విలువనివ్వడం అనేటటువంటి కార్యక్రమం, వాక్యం అనేటటువంటిది మన గుండెల్లో పెట్టుకోవాలి. అంత గొప్ప వాక్యం కాడికి వచ్చేసేటప్పటికి మనం ఎలాంటి నిర్లక్ష్యం చేస్తుంటామో మనకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారంటే, ఆయన ప్రసంగం చేస్తుండగా నిజంగా మధ్యలో వచ్చేసి ముందు ఇదేందో చెప్పు మాగాన అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుని వాక్యం వినేటప్పుడు ఏం చేయాలని అంటే సహకరించాలి అందరికీ. మనకు తెలుసు కదా, పోయిన వారం అంత ముందు వారం అందరూ వాక్యం విన్నప్పుడు మధ్యలో ఒక పాట వస్తుంది. ఏం పాట మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏ ఫోను ఏ రింగ్ టోన్ పెట్టుకున్నారో కూడా మనకు తెలియదు. అంటే అలాంటివి కూడా మనం ఏం చేయాలంటే గేట్ అవతలే జాగ్రత్తగా, ఒరే నాకు వచ్చే సెల్ ఫోన్ రింగ్ అవుతే మళ్ళీ అందరూ ఏమైపోతారు, అందరు కాన్సన్ట్రేషన్ అటు దీనికి కాస్త ఇటు చూస్తారు, అంతేనా? కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం లోపలికి అడుగు పెట్టాలో అన్న సంగతిని గురించి. ఆఫ్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడే నేను ఏం చేస్తానంటే సైలెంట్లో పెట్టేసి వెళ్ళిపోతాను. డాక్టర్ దగ్గర కానీ సెల్ మోగిందనుకో బయటకు కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బయట గేట్ కానీ నిలబడుకుంటుంది ఒక ఆయన,
సెల్ ఫోన్ ఇచ్చేసుకోండి సార్ అంటారు. అదే మా ఫోన్ వచ్చినా పర్లేదు, లోపల డాక్టర్ గారు ఎంటర్ చేయొద్దని. కాబట్టి సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటే నా ఉద్యోగం పోదు. ఇప్పుడే అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే లైవ్ ఎగ్జామ్ బాగా సహకరించారు ఎవరో మొత్తానికి. అందుకనే యేసుప్రభు వారు బోధిస్తున్నప్పుడు కూడా వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిచయులారా అని ఎందుకు మాటికి అన్నాడంటే వీళ్ళు ఏం చేస్తారంటే డిస్టర్బ్ చేస్తారు వచ్చి. కాబట్టి ఇప్పుడు అదే కార్యక్రమాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే శాస్త్రులు పరిచయులు అనే ప్రభువునందుకు నిజంగా ఆయన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో మనకు బాగా తెలుసు. ప్రభువు బోధ చేయడానికి వీల్లేదు. ఆయన బోధ వింటే మనిషి మారిపోతాడు. అదే మా ప్రాబ్లం. మనుషులు మారకూడదు. ఇంకా చెప్పాలంటే శాస్త్రులు పరిచయులు ఒక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దేనికి ఆ కమిటీ మీటింగు అని అంటే ఎలాగైనా కూడా యేసును చంపాలి, ఎలాగైనా ఎలా చేయాలా ప్లాన్లు వేసారా? అవును, ప్లాన్లు వేసారు. అందులో భాగంగానే రాళ్లతో కొట్టి చంపాలి. ఇది టార్గెట్ యేసుప్రభు. రాళ్లతో కొట్టి చంపాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒక కేసును ఆయన దగ్గరకు మనం తీసుకెళ్ళి దానికి న్యాయం చెప్పమని చెప్తాం. ఆయన తెలుసు, ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతాడో మనకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే చాలా బోధలు విన్నాం కదా ఆయన్ని. ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నైతే నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్న పదాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ధర్మశాస్త్రానికి మార్చి ఏం చెప్తున్నాడు యేసుప్రభు గారు? కొత్తది చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని ఈయన ఈ కేసుని తీసుకెళ్లి మనం అక్కడ ప్రజెంట్ చేసేస్తే ఇప్పుడు దీని గురించి కూడా ఏం చెప్తారంటే ధర్మశాస్త్రంలో రాయబడిన మాట మీరు విన్నారు కదా, కాబట్టి ఇప్పుడు నేను మీతో చెప్పున్నది ఏమనగా అని మాట్లాడినప్పుడు రాయలు రెడీగా పెట్టుకోవాలి. మీరు అంతే, రాళ్ళు రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మార్చి చెప్తారు, మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మార్చి చెప్తున్నాడంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేది. ఓకేనా? ప్లాన్ ఓకే, రైట్. ఇప్పుడు తీసుకొచ్చేసిన అంటే వీళ్ళ టార్గెట్ ఎలా ఉందంటే ఎక్కడ వ్యభిచారం జరుగుతుందా అని చూసుకుంటూ ఉన్నారు. నేరుగా వెళ్ళి పడేసినారు ఒక ఆమె. వాడిని ఏం చేసినారు? వదిలేసినారు. నిజంగా వాడు పరిచయుడు అయి ఉండొచ్చు, లేకపోతే శాస్త్రి కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే గ్రూప్ అలాంటిది. కాబట్టి తీసుకొచ్చేసినారు ఆమె. నిజంగా ఒకవేళ వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించేటటువంటి మనుషులైతే, ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మనుషులైతే వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పురుషుని ఏం చేయాలి వీళ్ళకి తెలీదా? అక్కడే వీళ్ళు ఏం చేసేయాలి? పట్టుబడిన దగ్గర ఏం చేసేయాలి? అక్కడే రాళ్ళతో కూడా చంపేసేయాలా? అంతే. ఈయన దాకా తీసుకొచ్చి ఈయన ఏదో చెప్పేదాకా ఉండేసి ఆ తర్వాత ఆమె రాళ్ళతో కొట్టి చంపేయడం అనే కార్యక్రమానికి కాదు వీళ్ళు వచ్చింది. యేసు దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు అని అంటే, ఎదుగో నువ్వు ఏదో ఒకటి మార్చి చెప్తారు కాబట్టి రాళ్ళు కూడా సిద్ధంగా తెచ్చుకున్నారా? అందుకనే వాళ్ళు వాక్యం వినేవాళ్ళని చెరగొట్టి ఆ తర్వాత యేసుప్రభుల వారిని ఏం చేయాలి అంటే రాళ్లతో కొట్టి చంపేసేయాలి. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు కాబట్టి రాళ్లతో ఆయన్ను చంపేస్తాం. ఇది వాళ్ళ ప్లాన్. అందుకనే చూస్తుండండి అక్కడ బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఎంత అంతే, అదే ఆయన మీద నేరము మోపవలని ఆయన్ను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలక అన్నాడు. ఏ పదం వాడాడు? మళ్ళా ఒక చెడ్డ కార్యక్రమం చేసేదానికే మనుష్యుడు ఎలా ఉన్నాడు? పట్టుదలతో ఉన్నాడు. నువ్వు చెబుతావా? చెప్పవు. ముందు వాక్యం తర్వాత సంగతి. ముందు వాక్యం మళ్ళీ మాట్లాడు. ముందు మదేంతో తేల్చు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి యేసుప్రభుల వారు? పట్టుదలతో. అందుకనే పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి, మీలో అన్నాడా మనలో అన్నాడా? ఇక్కడ మనలో అన్న పదం వాడేసాడు అనుకోండి, క్రైస్తవ్యానికే తీరని మచ్చ అయిపోవాలి. ఎందుకంటే యేసుప్రభుల వారు కూడా మనలో పాపం లేనివాడు అన్నాడంటే ఇప్పుడు ఆయనలో కూడా ఏముంది? కాబట్టి ఆయన కూడా వేసాడే లేదంటే ఏమని అర్థం? ఆయన కూడా పాపం చేసినాడనే కదా. అందుకని ఇలా కన్వర్షన్ చేసినటువంటి మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు. మనలో పాపం లేనివాడు ఆమె మీద రాయేయాలి ఆయన కానీ అని ఉంటే ఇప్పుడు యేసుప్రభుల వారు రాయేసి కొట్టాలి కదా ఆమె. నిజంగా ఈయనలో పాపం లేదు, ఈయన పాపం చేయలేదు కాబట్టి పాపం చేయని వాడు కూడా వాడి మీద ఆమె మీద రాయేయాలన్నప్పుడు యేసుప్రభుల వారు వేసారా? కాబట్టి ఈయనలో ఏం లేదు, ఈయనలో ఏముంది? ఈయనలో కూడా పాపం కాబట్టి ఈయన కూడా రాయి తీసుకొని కొట్టలా.
అందరూ అందుకే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. మొట్టమొదట రాయి వేయచ్చు అంటే యేసుప్రభువు వాడు పాపం లేనివాడు కదండి నిజంగానే. కాబట్టి ఈయన ఏం చేయాలా? కానీ ఎందుకు వేయలేదు? పాపం కూడా ఈయన చేశాడు, అందుకని ఈయన రాయలేదు. అర్థమవుతుంది ఇక్కడ పాయింట్, లాజిక్ మీరు అర్థం. చాలా మంది ఇదే మాట్లాడతారు. అందుకని అక్కడ స్పష్టంగా మాట్లాడేది మీలో పాపము లేనివాడు అన్నాడు. మీలో పాపము లేనివాడు అన్నప్పుడు రాయలు పట్టుకున్నటువంటి ఒకడొకడు ఒకటి సాయి చూసుకున్నట్టు అంటే మనలో పాపం లేదా, మనం పాపం చేసేవాళ్ళమా అన్నప్పుడు ఎవడైతే రాయేస్తాడో ఇప్పుడు యేసుప్రభువు వాడు గుట్టు బయట పెడతాడా? అంతేనా? ఎవడైతే రాయేస్తాడో బాబు ఇట్రా మా సైడ్కి రా అంటాడు, అంతేనా? ఇప్పుడు అతను చేసిన పాప అంతమంది ముందు చెప్పాడు అనుకుందాం, అప్పుడు రాయి దెబ్బలు ఎవరికి పడాలి? కాబట్టి రాయి తెచ్చుకున్న రాయి ఏం చేశాడు? అక్కడ వదిలేసి గమ్ముగా ఒక్కొక్కడు మేము వచ్చింది దీనికి కాదులే, అయినా ఇంకోగా ఆడెట్టపోయాడు రా అని ఈయన్ని తిట్టుకుంటూ ఇంకోటి వెళ్ళిపోతున్నాడు, అంతే కదా? వ్యభిచారం చేస్తే ఒకడే ఆట చేస్తాడు, ఇంకో ఉండాలి కదా, ఆయన ఎందుకు తేలేదు ప్రభా ఇక్కడే ఉండి మేము వాడిని తీసుకొని వచ్చేస్తాం అని కొంతమంది. ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే వీళ్ళకి రాళ్ళ దెబ్బలు పడతాయి. అంటే చూసారా ఎంత టాలెంటెడ్గా. నిజంగా ఇలాంటి కేసే ఒకటి సొలొమోన్ దగ్గరకు వచ్చింది. ఈ సంగతి మనకు బాగా తెలుసు. సొలొమోన్ రాజు అయినటువంటి సొలొమోన్ దగ్గరకు వచ్చింది. ఏంటి ఆ కేసు? ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డ నాది అంటే నాది అని వచ్చినారు. నిజంగా అక్కడ చాలా తీర్పు ఇచ్చినారు. ఈ బిడ్డ ఆమెది కాదు నాదేని అంటుంది, ఇంకొక ఆమె ఈ బిడ్డ ఆమెది కాదు నాదేనని అంటుంది. నిజంగా ఆ రోజుల్లోనే ఎలాంటి ఏమంటారు ఒక బిడ్డ ఎవరిదాన్ని నిరూపించడానికి అవసరమైనటువంటి టెస్టులు లేనటువంటి దినాల్లోనే చాలా సింపుల్గా దాన్ని తేల్చేసినాడు సొలొమోను. అలాంటి జ్ఞానాన్ని ఉన్నటువంటి మిగిలినటువంటి రాజులు సైతం, చక్రవర్తులు సైతం ఆయన చూస్తే బాగుండు అనేటటువంటి ఆలోచనతో ఆయన దగ్గరకు వచ్చినటువంటి దాఖలాలు మనకి కనిపిస్తాయి. యేసుప్రభువు వారు అంటారు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నిజంగా సొలొమోను కంటే గొప్పవాడా? అవును, సొలొమోను కంటే గొప్పవాడు యేసుప్రభువు వారు. కాబట్టి ఈ కేసు ఎలా డీల్ చేశాడు? ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళే అయితే శాస్త్రులు పరిశీలి ఎక్కడ ఆయనకి ఏం చేసేయాలంటే అక్కడే కొట్టి చంపేసేయాలి. ఎందుకు చంపారా అని యేసుప్రభువు వారు అడిగితే ధర్మశాస్త్రంలో రాయబడింది కాబట్టి మేము కొట్టి చంపేసామని అన్నారు. ఓకే అనుకుని నేను కూడా వెళ్ళిపోతాను. అలాగే వీళ్ళ టార్గెట్ ఏంటి? యేసు దగ్గరకు తీసుకువెళ్ళాలి. నిజంగా ప్రిమిటివ్ వాళ్ళ టార్గెట్ యేసు. అందుకనే పట్టు వదలక వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే యేసుప్రభువు వారిని ఎర్రకాటంలో పడేదానికి, రాయి ఎత్తినటువంటి వాడి యొక్క పాపాలు అనేటటువంటి యేసుప్రభువు వారు తెలియజెప్తారన్న సంగతి వాళ్ళకి ఆ మాటల్లోనే అర్థమైపోయింది. కాబట్టి ఏం చేశారు? ఆయన నేరస్తులు చేయాలనుకున్నారు, తామే నేరస్తులమైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకనే సొలొమోను కంటే గొప్పవాడా అంటే అవును, ప్రేమటువంటి వారు. కాబట్టి ఎలా ఉన్నారు అంటే ఒక చెడ్డ కార్యక్రమం చేయడానికి మనుషులు ఎలా ఉన్నారు అని అంటే పట్టుదలతో ఉన్నారు. కానీ దైవ వాక్యం చెబుతుంది పట్టుదల అనేటటువంటిది చెడ్డ కార్యక్రమాలకు నువ్వు ఉపయోగించాల్సిన అవసరం లేదు. పట్టుదల అనేటటువంటిది ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకునే దానికి నువ్వు ఏ మేర పట్టుదల కలిగి ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. యేసుప్రభువు వారిని ఆయన అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి హేరోద్ దగ్గర ఒక రోజు, పిలాతు దగ్గర ఒక రోజు పెట్టినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి, మానసిక స్థితి ఎలా ఉందని అంటే నిజంగా కంప్లైంట్ చేయడానికి తీసుకొచ్చి పిలాతు దగ్గర మాట్లాడుతున్నారా, ఈయన 3 రోజుల్లో ఏం కడతాడంట? దేవాలయం కడతాడంట. ప్రజలను రెచ్చగొడుతున్నాడు, పన్ను వాళ్ళకి కట్టొద్దని చెప్తున్నాడు, ఇంకా చెప్పాలంటే తానే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు. అన్నప్పుడు వీటన్నిటి మీద విచారణ చేసినటువంటి పిలాతు కూడా ఏమన్నాడు అని అంటే ఇతను ఏందో నాకు ఏ దోషమో కనబట్టలేదు, ఏ నేరం కూడా మీరు మోపిన నేరాలన్నీ ఏమైపోయినాయంటే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరింత పట్టుదలగా అన్న పదం రాసిన. ఒకసారి మనం 23వ అధ్యాయం లూకా రాసిన సువార్త 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడు అని మరింత పట్టుదలగా చెప్పిరి. 23వ వచనం కూడా మనం ఆలోచించగలిగితే 23వ అధ్యాయం 23వ వచనం, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి ఒకే పట్టుగా. మనం కూడా పాటలు పాడతాం. ఇందాక కూడా పాట పాడామా? వెనకాల కూర్చున్న అయింది ఒక రాగం,
మధ్యలో ఉన్న ఆయనది ఒక రాగం, ముందు కూర్చున్న వాళ్ళు ఒక రాగం, ఎక్కడ నిలబడి పాటలు మనది ఒక రాగం. అంటే 4 రాగాలు ఏమైపోతున్నాయి? పాట ఒకటేనా? పాట ఒకటే, కానీ ఎలా వెళ్ళిపోతుందంటే ఆయన తగ్గడు, మధ్యలో వాళ్ళు ఆగరు. ఇక్కడ నిలబడుకున్నాం మనం, ఇద్దరిని ఒక తాడికి చేసుకొచ్చి పాడించలేదు. ఇది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక టాస్క్. నిజంగా చెప్పండి, ఒక టాస్క్ మనకి ప్రిసైడింగ్ చేయడం అంటే అందరినీ ఒకే దాకా. కానీ యేసు ప్రభువు వారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన గురించినటువంటి కేకలు వేసినప్పుడు ఎలా వినిపిస్తున్నాయో తెలుసా? పాటలు పాడేటప్పుడు క్వైర్ టీమ్ అని ఒకటి ఉంటుంది. మీరు పెద్ద పెద్ద మీటింగ్లో చూసినప్పుడు క్వైర్ టీమ్ అంటే ఒకే రకమైన దుస్తులు వేసుకుంటారు. వాళ్ళందరినీ నడిపించడానికి ఒకడు ముందు నిలబడుకుని చెయ్యి ఊపుతూ ఉంటాడు, లేకపోతే కర్ర తీసుకుని ఇటు ఊపుతూ ఉంటాడు. అంటే తప్పు పాడితే కొట్టేస్తానని చెప్పడం అన్నమాట కర్ర ఉద్దేశం. కానీ ఆడు ఎట్ట ఊపుతున్నాడో దాన్ని బట్టే వాళ్ళందరూ గొంతులు ఏమవ్వాలి? ఒకే రకం, ఒకేలాగా పడాలి, ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువు వారిని సిలువ వేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంట? 23వ అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి, ఒకే పట్టుగా పెద్ద అంటే ఒకడు అరిస్తే మనకు తెలుసు కదా, జిందాబాద్ అంటే మరొకడు కూడా ఏమంటాడంటే పలానా జిందాబాద్. ఒకే పట్టుగా ఉంటుందా? ఆ టైంలో అలా అరిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకేలాగా పలకదు. ఈ జనాలంతా గుంపు ఎలా అయిపోయినావు, వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే. చూసారా? అంటే ఒక చెడ్డ పని కోసం ఎంతమంది కలిసి ఒకే పట్టుగా ఎలా ఉన్నారో మీరు ఆలోచించేయండి. చెడ్డ పని చేసి అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, పట్టుదల అనేటటువంటిది ఒక చెడ్డదాని విషయంలోనే మనుషులు ఎంత గట్టిగా ఉన్నారో నువ్వు ఆలోచించగలిగితే, ఒక ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకోవడానికి కావలసిన అర్హతలో కూడా మనుషుడు ఏమన్నా శ్రద్ధ చూపిస్తున్నాడా, లేకపోతే పట్టుదల కలిగినటువంటి వాడుగా ఉన్నాడా? అసలు పట్టుదలే లేదండి మాకు, ఇంకా ప్రయాస ఎక్కడి నుంచి వస్తుందని అంటావా? పట్టుదలే లేనటువంటి వాడికి ప్రయాస అనే దాంట్లో అస్సలు అర్థమే ఉండదు. ప్రేమటువంటి వాడు యేసు ప్రభువు యొక్క జీవితాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన శరీరధారి అయిన దినములలో అన్న పదం మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను భయభక్తులు కలిగి ఉన్నందున, ఏం కలిగి ఉన్నాడంట? భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. భయము భక్తి కలిగి ఉన్నందున అంగీకరించబడాడు. శరీరధారి ఉన్న దినాలు, పోనీ ఎన్ని దినాలు శరీరధారిగా ఉన్నాడు ఒకసారి చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల నుంచి కలిగినటువంటి ఆ దైవ సందేశాలను వివరిస్తున్నటువంటి ఆ కాలాన్ని ఎత్తుకుంటే 3.5 సంవత్సరాలు, అంతే కదా? ఆ 3.5 సంవత్సరాలను ఎంతటి ప్రపంచ ఖ్యాతిని గేడించాడో మనకు బాగా తెలుసు. ఇక 33.5 సంవత్సరాలకి ఇలాగుంటే ఒక 50 ఏళ్ళు బతుకుంటే యేసుప్రభుల వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక 50 ఏళ్ళు బతుకుంటే ఎలా ఉంటుంది? అంతకన్నా ఎక్కువ. ఒక 3.5 సంవత్సరాలకే ప్రపంచం తట్టుకోలేకపోయింది ఆయన బోధలకి, ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది. ఈనాడు ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుప్రభుల వారు తెలుసు అంటే దేన్ని బట్టి తెలుసు? ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళమా మనం? ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళం కాకపోయినా తర్వాత తరాలకు కూడా యేసుప్రభుల వారిని గురించినటువంటి ఖ్యాతి ఎలా దాటుకుంటూ వస్తుందో మీరు ఆలోచన చేయండి. ఆ ఖ్యాతి ఎక్కడో యెరూషలేములో పుట్టి అక్కడే సిలువ వేయబడి మరణించి తిరిగి లేచినటువంటి యేసుప్రభుల వారు జరిగించిన కార్యక్రమాలు 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయినా కూడా ఈ రోజు పుట్టి ఈ రోజు ఇంతటి వయసు వచ్చినటువంటి మనం కూడా ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నామని అంటే కేవలం 33.5 సంవత్సరాల బ్రతుకు. ఆ 33.5 సంవత్సరాలు కాస్త 50 ఏళ్ళు బతుకున్నాడు అనుకో, అసలు తట్టుకోగలదా? అంటే 33.5 సంవత్సరాలకి ఇంత ప్రపంచం వచ్చేస్తే నిజంగా ఆయన ఇంకా బతుకుంటే ఎలా ఉండేదో అన్నది. అప్పుడప్పుడు మీరు కూడా చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కూడా మనుషులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారా? నేను చెప్పేది రాజకీయంగా మాట్లాడుతున్నాను, దైవికంగా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా బతుకుంటే పరిస్థితి మరోలాగా ఉండేదండి. అందులో 2 రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయినది కాదు. ఆడికి ఈడికి పడేటట్టు ఏదైనా కూడా ఏం చేసినవాడు ఆయన అని మాట్లాడుకున్నారా లేదా? ఖచ్చితంగా అంటే ఆయన ఇంకా బతుకుంటే ఏదైనా చేయగలరా? ఏదో చేసేసి ఉండేవాడు. మరి యేసు విషయంలో 33.5 సంవత్సరాలకే సరిపోయినటువంటి బతుకు ప్రేమటువంటి వాళ్ళరా ఇంకా ఆయన 50 ఏళ్ళు బతుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి భయము భక్తి కలిగి ఉన్నందున
ఆయన అంగీకరించబడ్డాడనేటటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు భక్తిలో ఎక్కడ తక్కువ చూపించలేదు తన బ్రతుకుని, భక్తిలో ఎక్కడ తక్కువ చూపించలేదు ప్రేమటువంటి వాళ్ళరా. కాబట్టి భక్తి అనేటటువంటి దాని విషయంలో మనుషులుగా మనం ఎలాంటి పట్టుదల కలిగినటువంటి వారు ఉన్నాం ఒకసారి ఆలోచించి. యేసుప్రభుల వారు భయము భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి పరలోకానికి ఆయన అంగీకరించబడ్డాడు అనేటటువంటి మాట వాస్తవమైతే, మరి భక్తిని గురించి మనం ఆలోచించగలిగితే రక్తహీనత అంటే ఏంటో మనకు బాగా తెలుసు, కానీ భక్తిహీనత గురించి ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం. రక్తహీనత అంటే మనలో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ ఏమైపోతుంది అంటే తగ్గిపోతుంది కాబట్టి మన ప్రాణం ఏమైపోతుంది అంటే పోతుంది మన ప్రాణం. బట్ భక్తిహీనత, భక్తి ఉండాల్సినటువంటి దాంట్లో ఉండకుండా ఏమైపోతుంది, అబ్నార్మల్ అయిపోతుంది. ఎంత అబ్నార్మల్, నిన్న ఒక డాక్టర్ ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాను, ఆశీర్వాదం ఒక అబ్బాయి రక్తం పంపిస్తున్నాను, అతనికి రక్తం తయారవ్వట్లేదు బాడీలో రక్తం మనకు తయారవ్వాలంటే వెన్నుపూసలో ఉన్న మూలుగుల నుంచి తయారవ్వాలి, అది తయారవ్వట్లేదు. ఒకసారి ఆ అబ్బాయి బ్లడ్ పంపిస్తాను చెక్ చేసి నాకు చెప్పు అని అన్నప్పుడు రాత్రే చెక్ చేసేసి మాట్లాడేసాను. అంటే రక్తం తగ్గితే ఎలాగుంటుందో, రక్తహీనత అనేటటువంటిది తన ప్రాణానికి ఎలా ముప్పు తెస్తుందో మనకు బాగా తెలుసు. కానీ భక్తిహీనత అనేటటువంటిది మన ఆత్మలకు అది గండి కొడుతుంది అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని యేసుప్రభుల వారి విషయంలో భయము భక్తి అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు అక్కడ. భయము భక్తి, భక్తిని గురించి మనకు బాగా తెలుసు. చాలా వాక్యాలు చాలా సార్లు మనం చదువుకున్నాం. ఏంటి, దిక్కులేని పిల్లలను యాకోబు పత్రిక 1:27 మనకు కనిపిస్తున్నటువంటి వాక్యం. భక్తి ఏదనగా, దేవుని ఎదుట భక్తి ఏదనగా అని మాట్లాడుతూ ఏ పదం వాడతాం, దిక్కులేని పిల్లలను విధవరాండును వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ప్లస్ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తను తాను కాపాడుకునుటయే అనేటటువంటి పదం. యేసుప్రభుల వారికి సరిపోతుందా? విధవరాలి కుమారుని కూడా బతికించాడా? అవును. ఇంకా యహలోక మాలిన్యం అనేటటువంటి అంటుకోకుండా బ్రతికాడా? కాబట్టి అందుకనే పదం వాడుతున్నాడు అక్కడ. భక్తి భయము, భయము భక్తి అనేటటువంటిది ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి భక్తి విషయంలో మనం ఏమైనా చేస్తున్నామని అంటే దైవ విషయాలలో నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళ మన పట్టుదల అనేటటువంటిది ఎక్కడ నాకు కనిపిస్తుందంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని భక్తి విషయంలో పౌలు గారు తిమోతికి ఒక సంగతిని చెప్తూ, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో, దేని విషయంలో అంట, దేవభక్తి విషయంలో నీకు నువ్వే ఏం చేసుకోవాలి, సాధకము చేసుకొనుము. దేని విషయంలో సాధకం చేయాలంట, దైవ భక్తి విషయంలో నీకు నువ్వే ఏం చేయాలి, నీకు నువ్వే ఎక్సర్సైజ్. సాధకం అంటే ఏంటి, ఎక్సర్సైజ్ అంతేనా? దైవ భక్తి విషయంలో నీకు నువ్వే తిమోతి ఏం చేయాలి, నీకు నువ్వే. నేను అదే చెప్తున్నాను, అందరికీ మనం తెలిసడం వేరు, కానీ మనకు మనం తెలియడం వేరు. కాబట్టి ఇప్పుడు దైవ భక్తి విషయంలో నువ్వేం చేయాలి, నీకు నీవే సాధకము చేసుకొనుము అని చెబుతూ శరీర సంబంధమైన సాధకము అన్నాడు. శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటిది, ఫిజికల్ ఎక్సర్సైజా? అవును, నిజంగా శరీరం కోసం అవసరమే, కాదనట్లేదు అని చెబుతూ శరీరం కోసమే అవసరము అంటే నిజంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ శరీర సంబంధమైనటువంటి చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును. కొంచెం మట్టికే అంటే ఎప్పుడు వరకు, అదే చచ్చిపోయేంత వరకే నువ్వు మార్నింగ్ వాక్ అంటావు, చచ్చిపోయేంత వరకే నువ్వు లాఫింగ్ థెరపీ అంటావు, చచ్చిపోయేంత వరకే నువ్వు ఏమంటావు, యోగా అంటావు, చచ్చిపోయేంత వరకే మరో స్విమ్మింగ్ అంటావు, చచ్చిపోయేంత వరకు ఇంకోటి. ఇవన్నీ చచ్చిపోయేంత వరకే సాధకము, చచ్చిపోయేంత వరకే నీకు ప్రయోజనకరము. నువ్వు శరీర సంబంధమైనటువంటి వాటిని నువ్వు సాధకం చేస్తున్నావు అనుకో, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఇది బయటికి వెళ్ళి చేస్తే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది, నేను జనాలు పడతారేమోనని ఇంట్లోనే ఏం తెచ్చుకుంటాడు, టీఎన్టీ మిషన్ తెచ్చుకుంటాడు. నేను చెప్పేది విఐపీల గురించి, అంతే కదా. వాళ్ళు ఇట్ట బయటకు వచ్చి రోడ్లు ఏమైనా పరిగెత్తలేదు, ఇంట్లోనే టీఎంటీ మిషన్లు తెచ్చుకుంటారు, దాని మీద రన్నింగ్ చేసుకుంటూ ఉంటారు. సో కొన్ని ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి పరికరాలని తెచ్చుకుంటారు. ఒక మాట అడుగుతాను, నువ్వు ఏ పరికరం తెచ్చుకున్నా కూడా అందులో నువ్వు సాధకం చేసేటటువంటి ప్రతి దాని విషయంలో రోజు నువ్వు సాధకం చేస్తున్నావు, పరలోకం ఏమైనా ఇస్తాయా? ఒకసారి ఆలోచించి, పరలోకం ఏమైనా ఇస్తాయా? నువ్వు 5 కిలోమీటర్లు 5 నిమిషాల్లో పరిగెత్తగలవు, ప్రాక్టీస్ చేసావు, పరలోకం ఇస్తుందా?
వాకింగ్ చేస్తున్నావు పరలోకం ఇస్తుందా? బ్యాటింగ్ ఆడుతున్నావు పరలోకం ఇస్తుందా? ఏం చేస్తావు? అందుకని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత కొంచెం మటుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి అన్నాడు. చూసామా? దైవ భక్తి ఇప్పటి జీవము ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడిన దైనందున ఎలా ఉంటదంటే అన్ని విషయాలు ఎలా ఉంటది? ప్రయోజనకరమగును. అప్పుడప్పుడు మేము ఉదయాన్నే వెళ్ళి వాకింగ్ చేసే వాళ్ళకి టెస్టులు చేస్తుంటాం. ఏంది పలానోడు రాలేదంటే ఆడికి ఫోన్ చేస్తారు మా ముందు. ఏం రాలంటే ఈరోజు కొద్దిగా లేటుగా నిద్ర లేచాను. అది ఎట్లా అసలు లేటుగా లేచినా ఇక్కడికి వచ్చా అంటే వాళ్ళ పట్టుదల చూడండి. అంటే ఒక్కరోజు కూడా మిస్ కాకూడదా? ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. ఒక్కరోజు కూడా నిజంగా భక్తిగా అంటే భక్తి అనేటటువంటి దాన్ని నువ్వు సాధకం చేసినప్పుడు అది నీకు ఈ లోకంలో ప్రయోజనకరంగా ఉంటుంది, మళ్ళా రాబో లోకంలో కూడా ఎలా ఉంటుందంట? ప్రయోజనకరం. ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి మనుషులు? అంతేనా? దైవ భక్తిని సాధకం చేయడంలో నీ పట్టుదల అనేటువంటిది ఎలా ఉండాలో ఆలోచించి. లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి దానికే ఆ సాధకంకే అంటే ఆ పట్టుదల కలిగి నువ్వు ఎంత సాధకం చేసేదానికి నువ్వు ఇష్టపడుతున్నావో నీకు అర్థమైతే ఒరే ఇది మరణించేంత వరకే దీని కార్యక్రమాలు అని నువ్వు ఎప్పుడన్నా అర్థం చేసుకుంటే ఇప్పుడు నీ పట్టుదల దేని మీదకి మారాలని దైవ భక్తి విషయంలో అన్నాడు. దైవ భక్తి విషయంలో ఏంటంటే అది ఈ లోకం మాత్రమే కాకుండా రాబో లోకంలో కూడా అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. ప్రయోజనకరమైనదిగా ఉంటుందా? అవును, ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. కాబట్టి 6వ అధ్యాయం 6వ వచనం మొదటి తిమోతికి రాసిన పత్రికలోనే ఈ భక్తిని గురించి ఆయన మాట్లాడుతూ మరొక పదాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు. ఒకసారి సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే దేనికి సంబంధించి లాభం ఇది? పరలోకం నీకు సంపాదించి పెట్టాలి. కాబట్టి ఇప్పుడు పట్టుదల అనేటటువంటిది దేని విషయంలో ఉండి నువ్వు సాధన చేయాలి? పట్టుదల అనేటటువంటిది దేని విషయంలో ఉండి మనం సాధన చేయాలి? చూసారా? అందుకనే మనం పెట్టుకున్నటువంటి టైటిల్ పేరు కూడా మనకు అర్థం. పట్టుదలతో మనం దేని విషయంలో ప్రయాసపడాలి? పట్టుదలతో మనం ప్రయాస పడవలసినటువంటి పద్ధతుల్లో ఒకటి ఏంటంటే భక్తి విషయంలో మనం ఎలా ఉండాలి అంటే సాధకం చేసి అంటే ప్రయాసపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ప్రయాస ఆ లోకాన్ని నువ్వు చేరుకోవాలంటే నీ పట్టుదలలో నీకు ఉండవలసింది ఏంటంటే ప్రయాసనే. పట్టుదల ఉంటుంది ఓకే, కానీ దానికి సంబంధించిన ప్రయాస అనేటటువంటి దాంట్లో ఏమైపోతున్నాం? విఫలమైపోతున్నాం. ప్రయాస పడట్లేదు. భక్తి ఉంది, బట్ భక్తికి సంబంధించిన ప్రయాస ఒకటి శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామ విషయంలో ఏం చేస్తున్నాడు అని అంటే ప్రతి దినము ప్రయాసపడుతున్నాడా? ప్రతి దినం ఎలా? యోగాకు 1 గంట అంటాడు, రన్నింగ్కి 1 గంట అంటాడు, వాకింగ్కి 1 గంట అంటాడు. అంటే ప్రయాస జరుగుతుందా? ప్రయాస జరుగుతుంది. కాబట్టి కానీ అది ఎంతవరకు నీకు ప్రయోజనకరము? ఈ లోకం వరకే. బట్ ఈ లోకాన్ని దాటిన తర్వాత మరొక లోకానికి కూడా నీకు ఉపయోగపడేటటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనం అన్నాడే. ఎలా నీకు గొప్ప లాభ సాధనంగా ఉంటుంది అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు లాభమే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీకు అది లాభమే. కాబట్టి ఆ భక్తి విషయంలో మనం ఎలా ఉండాలంటే పట్టుదల కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ భక్తిని సంపాదించుకోవడంలో ప్రయాసను మనం కలిగి ఉండాలి. ఆ భక్తి విషయంలో మనం ప్రయాసను కలిగి ఉంటేనే. అందుకని తిమోతికి చెప్తూ నువ్వు ప్రయాసపడు అన్నాడు. ప్రయాసపడు. ఎందుకంటే మన టార్గెట్ అది ఇది కాదు. మన టార్గెట్ ఏకంగా పరలోకం సంపాదించేసేయాలి. పట్టుదల భక్తి అనేటటువంటి దాని విషయంలో మన పట్టుదల, దానికి సంబంధించినటువంటి ప్రయాస అనేటటువంటి దాన్ని మనం చేయకపోతే, ప్రయాస పడకపోతే పరలోకం రాదు. ప్రేమటువంటి వాళ్ళ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలుగుతాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు అన్నాడు. ప్రార్థన యందు ఏం చేయాలంట? పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన చేయడం కూడా చాలా మందికి రాదు అని చెప్పాలి. ప్రార్థన యందు పట్టుదల అన్నాడా? ప్రార్థన చేయడమే చాలా మందికి రాదు. ఇక్కడ నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అంటే ప్రార్థన చేయాలి.
అంటే ప్రార్థన చేయడం కూడా రాదా అంటే లేదు, చేస్తాం. కానీ యాంత్రికంగా ప్రతిదీ కూడా మొదటి ప్రార్థనలో ఏం చేయాలి, రెండో ప్రార్థన ఇస్తే ఏం చేయాలి, అసలు ఇవన్నీ కాదు. ఇంట్లో మనం ప్రార్థన ప్రాక్టీస్ చేస్తున్నామా? అస్సలు లేదు. ఏదో గబగబా ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి, బయటికి వెళ్ళాలి కాబట్టి అక్కడ నిలబడతాం, ఏదో ఆయన ఫోటో ఉంటే ఆయన ముందు నిలబడతాం, లేదంటే ఏదన్నా ఒక రూమ్లోకి వెళ్ళిపోతాం, గబగబా ఇట్లా షిఫ్ట్ అనుకుని వెళ్ళిపోతాం, అంతేనా? అక్కడ కూడా సరైన ప్రార్థన ఉంది. పోనీ అలాగని చెప్పి భోజనం చేసేటప్పుడు దేవా దీన్ని చేసిన వాళ్ళ కష్టాలు దీవించు, ఓకే ఆమెనా, అంతే అయిపోయిందా? ప్రార్థన ఎందుకు కూడా ఏముండాలన్నాడు? పట్టుదల అన్నాడు. ఇప్పుడు యేసుప్రభుల వారి జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం 8వ అధ్యాయం యోహాను సువార్తలో, ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడా? రాత్రి అయితే ఒలీవల కొండ, పగలైతే సమాజ మందిరాలు, దేవాలయాలు. మరి రాత్రి ఎందుకు పోతున్నాడు? ఒలీవల కొండకు ఎందుకు పోతున్నాడు? జనాలు ఎవరుండ్రు, గాలి బాగా వస్తుందని కాదు కదా. ప్రార్థన చేయుటకు అన్న పదం ఉందా? ప్రార్థన అంటే రాత్రి అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఒలీవల కొండకు ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. పగలైతే దేవుని మాటలు చెప్పేదానికి వెళ్ళాడు. మనకి రాత్రి అయితే మన నేనేమో ఒలీవల కొండకు బొమ్మని చెప్పట్లా, ఇంకే దగ్గరలో కొండ ఎక్కమని చెప్పట్లా. ఇంట్లోనే కుటుంబ ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? ఇంట్లోనే లేదు. నిన్న ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. మా పాప అంటుంది, డాడీ చాలా చక్కగా చేసే ప్రార్థన అంటే. అమ్మ దీని వెనకాల అంతా ఎలాగుందా అంటే ఇలా నేను ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రార్థన నేర్చుకునేటప్పుడు నేను ఏం చేసుకునేవాడిని, రాసుకునేవాడిని. ఏ పదం ఎలా వాడాలి, ఏం మాట్లాడాలి అక్కడ, అలా రాసుకుంటూ ఇప్పుడు రాసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అందుకని ఉన్న పళంగా ఏమొచ్చేస్తుంది, సందర్భాన్ని బట్టి ఉన్న పళంగా ఆ మాటలు వచ్చేస్తున్నాయి తల్లి. అందుకని దీని వెనకాల పడినటువంటి ప్రయాస, పడిన కష్టం ఒకప్పుడు రాసుకునేటటువంటి చర్చిలో అందరూ ఇలాగనే చర్చి ఉండేది. నేను వెళ్ళినటువంటి చర్చిలో వాళ్ళని ఆశీర్వాదం గారికి ప్రార్థన చేస్తారు అనగానే ఉన్నాయి. వాళ్ళకి తెలియకుండా నేను చీటీ రాసి పెట్టుకునేవాడిని. అందరూ కళ్ళు మూసుకోమని చెప్పేవాడిని. ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసుకుంటే నేను కళ్ళు తెరిచి చదువుకోగలను. ఆ చదివేటప్పుడు కూడా చదువుతున్నామన్న ఇది కూడా కనపడదు ఎవరికి, ఆ లాంగ్వేజ్ అలా మాట్లాడేటటువంటి పద్ధతి. అప్పుడు చాలామంది పిల్లకాయలు, నేను చాలాసార్లు చెప్పాను, యూత్ పిల్లకాయలు, అన్న ఎలా చేశారు మీరు ప్రార్థన, భలే చేశారా కాగితం అని చెప్పి, ఈ కాగితం నాకు ఇచ్చేయని చెప్పి అలా తీసుకునేవాళ్ళు అనమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రార్థన ఏంది ఏముండాలంటున్నాడు? పట్టుదల. ఒకటి భక్తి విషయంలో పట్టుదల, రెండోది ప్రార్థన విషయంలో పట్టుదల. ఇప్పుడు మనం చదువుకున్నామే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదల అన్నాడు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. అంటే పూర్ణమైన పట్టుదలతో ఎలా ఉన్నాడు? విజ్ఞాపన చేయించు ఎలా ఉండాలంటున్నాడు? మెలకువగా ఉండండి. 20వ వచనం. దాని గురించి నేను ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. ఆత్మ వలన ప్రతి సమయమందును అన్నాడు. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు అన్నాడు. అంటే ప్రార్థనల యందు మనకు ఉండవలసినటువంటిది పట్టుదల, ప్రేమటువంటి వాళ్ళ. ఇవన్నీ పరలోకానికి అవసరమైనటువంటి, మీరు బాగా గమనించగలిగితే భక్తి అనేటటువంటిది పరలోకానికి సంబంధించినటువంటిది. ఇంకా దాని తర్వాత మనం చెప్పుకుంటున్నటువంటిది ప్రార్థన అనేటటువంటిది పరలోకపు తండ్రికి చేస్తున్నటువంటి మాటలు. ఇంకా మూడవదిగా మనం ఉంచుకోవలసినటువంటి పట్టుదల దేని మీద అంటే వాక్యం అనేటటువంటి దాని మీద. నాకు తెలుసు కదా, అప్పుడప్పుడు మనం కూర్చొని వాక్యం వింటున్నప్పుడు టింగ్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు మనవాడు చెప్తున్న వాక్యాన్ని కూడా ఇప్పేసి అప్పుడు ఓపెన్ చేసి ఎవరా అని చూసేసి వెంటనే ఐఎమ్ ఇన్ చర్చ్ కాల్ లెటర్ అంటేనా, అంటే ఎవడో ఇచ్చిన మెసేజ్కి మనం ఏం చేస్తున్నాం? రిప్లై ఇస్తున్నాం. 66 పుస్తకాల మెసేజ్ ఇచ్చాడు దేవుడు నీకు. రిప్లై చదవడం, దాని గురించి ఆలోచన చేయడం.
66 పుస్తకాల మెసేజ్ మన దగ్గరకు ఉన్నప్పుడు నిజంగా దాని విషయంలో మన ఆసక్తి ఎక్కడ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. బెరై సంఘస్థులు అలా లేరంట. ఎలాగున్నారు? పౌలు సీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతి దినము వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రతి దినము పరిశీలిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? దేవుని వాక్యాన్ని గురించి దావీదు గారు ఎలా మాట్లాడారు? దివారాత్రము దుష్టుల ఆలోచన చెప్పున్నవాడు పాపల మార్గం అందరూ అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దాని దివారాత్రాలు ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడు. ఏదో ఒక చిన్న మెసేజ్ పెట్టిన దానికి నువ్వు వెంటనే రియాక్ట్ అయిపోతున్నావు. ఆరాధనలో ఉన్నాము, ఇప్పుడు మనం ఫోన్ చూడకూడదు, విన్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి అనేటటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టేసి వెంటనే దానికి మనం ఏం చేస్తున్నాం? రిప్లై. అంతేనా? మరి 66 పుస్తకాల మెసేజ్ని ఏం చేయాలి? ఇప్పుడు 1 గంట సేపే కదా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. ఆ గంట సేపులో కూడా మనం వెంటనే వాడికి ఇచ్చేసేయాలా? రిప్లై ఇచ్చేసేయాలా? ఇచ్చేసేయాలి, వెంటనే ఇచ్చేసేయాలి. కానీ దేవుని యొక్క వాక్యం విషయంలో ఎక్కడ లేదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని పట్టుదల అనేటటువంటి దాన్ని, ఒక లోకాన్ని నువ్వు సంపాదించుకోవడానికి, అది కోట్ల సంవత్సరాలు తరతరాలు ఉండగలిగేటటువంటి ఆ లోకాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ఏమాత్రం పట్టుదల కలిగి ఉన్నావు, ఏ విషయంలో పట్టుదల కలిగి వాటి గురించి ప్రయాసపడుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచించి. భక్తి విషయంలో అయిపోయింది, ప్రార్థన విషయంలో అయిపోయింది, మూడోది దేవుని యొక్క వాక్యం విషయంలో కూడా మనం పరిశీలించేటటువంటి పరిస్థితి లేదు. ఇక 4వది మిగిలింది ఏంటంటే పని విషయంలో పట్టుదల. ఇది కూడా పట్టుదల కలిగినట్టుగా ఉండాలా? అవును. 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ ఏం చెప్తాడు? తండ్రి, సంపూర్ణముగా నీవు నాకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చింది అన్న పదం ఉందా? సంపూర్ణంగా అంటే పని విషయంలో కూడా ఏముండాలి మనకి? పట్టుదల. ఆ పట్టుదలతో పాటుగా ఇంకేముండాలి? ప్రయాస అనేటటువంటిది. సో సంపూర్ణంగా పని విషయంలో సంపూర్ణమైనటువంటిది మనం జరిగిస్తున్నామని అంటే పని సంపూర్ణంగా నీ పని నేను నెరవేర్చింది అనేటటువంటి పదం మనకు కనిపిస్తుందా? పని దేవుని పని ప్రియమైనటువంటి వాళ్ళు. మరి ఈనాడు దేవుని పనికి ఇంపార్టెంట్ ఇస్తున్నామా, సొంత కార్యక్రమాలకి ఇంపార్టెంట్ ఇస్తున్నామా? సొంత కార్యక్రమాలు దేవుని పని ఎక్కడ పెట్టేస్తామంటే నెగ్లెక్ట్గా పక్కన పెట్టి, ఎందుకంటే పట్టుదల లేదు. పట్టుదల ఉన్నా దాని గురించి ప్రయాసపడేటటువంటి పరిస్థితులు మన దగ్గర లేవు. అందుకనే సొంత కార్యక్రమాలని మనం చూసుకుంటున్నామే తప్ప దేవుని యొక్క కార్యక్రమాలను మనం చూసుకోవట్లేదు. దేవుని యొక్క కార్యక్రమాలు అందరూ సొంత కార్యక్రమాలను చూస్తున్నారు, దేవుని కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? కాబట్టి కార్యక్రమాల విషయంలో, పనుల విషయంలో మనం పట్టుదల కలిగినటువంటి వారంగా ఉంటే, దాని కొరకు ప్రయాసపడేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో మనం కలిగి ఉంటే పరలోక ప్రవేశం అనేటటువంటిది చాలా ఈజీ ప్రేమటువంటి వాళ్ళు, చాలా ఈజీ. పౌలు గారు కూడా తాను బతికినటువంటి దినాల్లో ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే ఏం చేస్తానంట? పరిగెత్తుతున్నాను. గురి యొద్దకు. ఇక్కడ గురి అంటే అర్థం ఏంటి చెప్పండి? అంతేనా? పరలోకం చేరుకోవడానికి నేను ఏం చేస్తున్నా? నిదానంగా రావట్లేదు అన్నాడు. నిదానంగా రావట్లేదు. ఏం చేస్తున్నాను? పరిగెస్తున్నాను. ఎలా పరిగెస్తున్నాడు ఈయన? గురి యొద్దకే ఎలా పరిగెస్తున్నాడు చెప్పండి? గురి అంటే పరలోకం అనుకుంది. పరిగెత్తడం అంటే మీరు చెప్పండి. పరిగెత్తడం అంటే సువార్త ప్రకటన చేయడం. ఏ దేశం? ఒకే దేశం గురించి చేసిందా ఆయన తిరిగిన ప్రదేశాలు? మ్యాప్ ఉందా? మ్యాప్ చూసుకోండి ఒకసారి. గురి యొద్దకే పరిగెత్తకపోతే అన్ని దినాలు ఆయన ప్రయాణం చేసి ఉండేటటువంటి వాడా? అన్ని దేశాలు, అన్ని పట్టణాలు, అంతమంది వ్యక్తులను కలిసి ఉండేవాడా? అందుకని ఆ పదం వాడుతున్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రయాసతో పౌలు గారు తిరిగినటువంటి ప్రదేశాలు నిజంగా మనకి మ్యాప్లో కానీ ఈరోజు ప్రయాణం చేయడం అంటే ఎంత ఇబ్బందో మీరు ఆలోచన చేయండి. ఇది ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ప్రయాణం చేయడానికి చెప్పండి. ఏసీ బస్సు ఉందా? ఏసీ ట్రైన్ ఉందా? ఏసీ విమానం ఉందా? అన్నీ ఏసీలే నేను చెప్పేది. నువ్వు కొనుక్కున్న కారులో ఏసీ ఉందా? ఉంది. ఇన్ని ఏసీ ప్రయాణ సౌకర్యాలు పెట్టుకున్నా ఈ రోజుల్లో నువ్వు పని చేసి పలానా దగ్గర పోయేసి రమ్మంటే కూడా మనం పలానా దగ్గర మీటింగ్ అంటే కూడా ఏం చేస్తున్నాం మనం? ఏసీ పడవ ఉందా? పౌలు కారులో లేదు, మామూలు పడవే. అంతేనా? పోనీ పడవ దిగినాడా? ఇంకా ఏం చేయాలి మళ్ళీ అక్కడి నుంచి? అంతేనా?
నడవాల్సినటువంటి దినాల్లో, పడవలో ప్రయాణాల్లో, ఇంతటి దినాల్లో ఆయన ఒక మ్యాప్ వేసేసినాడు అని అంటే మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎన్ని అవకాశాలు లేవు, మనం ప్రయాణం చేయడానికి ఎన్ని అవకాశాలు లేవు. కానీ మన మ్యాప్ను కానీ చూస్తే చచ్చిపోయేంత వరకు ఇల్లు చర్చా, సరే అది కూడా యాడ్ చేద్దాం. ఇల్లు, చర్చి, మళ్ళీ ఆఫీసు, అంతేనా? 3 దగ్గర ట్రయాంగిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకాని దీన్ని దాటి మళ్ళీ ఇంకో కూర అన్నాం, అమ్మో అన్న కుదరదు, మనం రాలి మన దూరం. కారు ఏమన్నా పెడతాం, ఆటో, బస్సు ఏదైనా ఉందా? అట్లాగైతే వస్తాం. ఇదేనా మనకి? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి వారు. గురు యొద్దకే పరిగిస్తున్నానండి, గురు యొద్దకే పరిగిస్తున్నాను ప్రియమైనటువంటి వారు. 10వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానమైనటువంటి అనుభవం గలవాడునై ఆయన పునరుత్థాన బలం వెలుగు నిమిత్తం అన్నాడా? ఏ విధము చేతనైనను అన్నాడంటే ఏ విధం చేత? ఏ విధము చేతనైనను ఈ సంవత్సరం ఇల్లు కట్టేసేయాలి, ఏ విధము చేతనైనను ఈ సంవత్సరం అమ్మాయికి పెళ్లి అయిపోవాలి, ఏ విధము చేతనైనను ఈ సంవత్సరం ఏం చేయాలి? ఉద్యోగం సంపాదించేసేయాలి, ఏ విధము చేతనైనా కూడా ఏం చేసేయాలి? ఏదో ఒకటి చేసేయాలి. ఏ విధం చేతనైనా కూడా పర్లేదు, ఏ విధం చేతనైనా కూడా పర్లేదు. ఏం చేయాలి? సాధించే, ఏ విధం చేతనైనా సాధించేసేయాలా? పెళ్లి చేసేస్తావు, ఉల్లు కట్టేస్తావు, కరుగునేస్తావు, అన్నీ చేసేస్తావు. బట్ పరలోకం అదే కదా. ఎందుకంటే మనం దాని విషయంలో పట్టుదల లేదు, దాని విషయంలో దానికి సంబంధించిన ప్రయాసం మనం పడడంలో విఫలమైపోతున్నాం. ప్రేమటువంటి వల్ల విఫలమైపోతున్నాం. అందుకనే యెరెమీయా 48:10, యెహోవా పనిని శ్రద్ధగా చేసేవాడు ఆశీర్వదించబడును, అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడగును. శాపగ్రస్తుడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ నరకాగ్నికి, నరక ప్రాప్తిరస్తు అనేటటువంటి పదం. ప్రేమటువంటి వాళ్ళ దేవుని పని చెయ్యాలంటే వాళ్ళే చెయ్యాలరా. అంట్లు దోమాలంటే ఆమెకు దోమాలి, వంట వండాలంటే ఆమె వండాలి. ఇలాంటి పదాలు ఎప్పుడన్నా విన్నారా? ఆ మధ్య ఐకాక్ పిఎన్ అనే వాళ్ళు మన నెల్లూరులో ప్రోగ్రాం పెట్టడానికి, నెల్లూరులో ఈ ప్రాజెక్ట్ ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అని ఒక మీటింగ్ పెట్టారు ఒంగోలులో. అక్కడికి మేము వెళ్ళాం, నాతో వచ్చినారు. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మాకు ఆయన ఏమంటాడండి, ఎంతసేపటికి ఎన్నాశీర్వాదానికి ఇవ్వండి, ఎన్నాశీర్వాదానికి ఇవ్వండి అంటున్నాడు ఆయన. నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన అంటే ఐకాక్ పిఎన్ ఆయనకి తెలియదు. కానీ నా గురించి బాగా తెలిసినటువంటి అతను ఏం చెప్తున్నాడు సాక్ష్యం అంటే, ఎన్నాశీర్వాదానికి ఇస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అన్నాడు. ఎందుకంటాడు అలాగా? ఆల్రెడీ మనం జరిగించిన ప్రోగ్రామ్స్ లిస్ట్ ఆయన దగ్గర ఉందా? ఉంది. అంటే దేవుని పని చెయ్యాలంటే ఎవరు చేయాలి? అలా మన గురించి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. దేని బట్టి చేసేవారని అంటే ఇదిగో దేవుని పని శ్రద్ధగా చేసే పరిస్థితి మనందరిలో ఉంది. దేవుని పని శ్రద్ధగా చేసాం కాబట్టి ఇదో నెల్లూరు కిసాన్ నగర్ స్థానిక సంఘం వాళ్ళకి అప్పగిస్తే ఆ పని సక్సెస్ అంతే. ఆ మాట ఎందుకు వచ్చిందని అంటే ఇదిగో మనం అందరం ఎలా ఉన్నామంటే దేవుని పని శ్రద్ధగా చేస్తేనే దేవుని వల్ల మనం ఆశీర్వదించబడతాం. కానీ వ్యక్తిగతంగా విషయాలకు వచ్చేసేటప్పటికి ఆ పని విషయంలో ఏమైపోతున్నాం అంటే ఫెయిల్యూర్ అవుతున్నాం. ప్రేమటువంటి అలా కాదు, సంఘముగా చేయి, సంఘంగా అది శ్రద్ధగా చేయి, శ్రద్ధగా చేయి. అశ్రద్ధ చేసావో జాగ్రత్త, శాపగ్రస్తుడు అయిపోతావు. అందుకని ఎప్పుడు కూడా దేవుని యొక్క విషయాలు, ఈ యొక్క కార్యక్రమం ఒకటి భక్తిగా ఉండడం, రెండోది ప్రార్థనలు ఎందు ఉండడం, మూడోది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవడం లేక చెప్పించడం, నాలుగోది దేవుని యొక్క పని విషయాల్లో పట్టుదల కలిగినటువంటి వారంగా ప్రయాసపడినట్లయితే ఆ ఉన్నతమైనటువంటి లోకం మనకే ప్రియమైనటువంటి వారు. ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకొని, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో ఏం చేయాలా? నా మాటలను పట్టుకొనని, నా మాటలు నీ హృదయము ఎలా ఉండాలన్నాడు? పట్టుదలతో. నా మాటలు ఏం చేయాలంట? హృదయం ఎప్పుడన్నా పట్టుకునిందా దేవుని మాటలను? వదిలేసిందా? పట్టుదలతో 119 అధ్యాయం చదవండి అని చెప్పాను. ఎక్కడ వరుసగా చదవం కాదు, ఎక్కడ పెడితే అక్కడ చదవం. పట్టుదల కలిగి ఏం చేసినారండి? ముగ్గురు స్త్రీలు ఉన్నారు, ఇంకొక ఆమె ఇప్పుడు వస్తూ ఉంది. అంటే పట్టుదలతో నా మాటలు ఎక్కడున్నారంట? నీ హృదయంలో పట్టుకొని, నీ హృదయంలో పట్టుకొని, పట్టుదల
చాలా మంది ట్రై చేసాం అన్నారు. కోర్స్ నేను కూడా ట్రై చేసేది వీలు కాదు, అది వేరే సంగతి. అంటే మనం కూడా ట్రై చేస్తున్నాం. ఏమైపోతున్నాము? పట్టుదల లేకపోవడం వల్ల నిరుత్సాహపడిపోతాం. 10 నేర్చుకొని చెప్పేటోడికే వీలు కావట్లేదు అన్న. ట్రై చేసాం కానీ పట్టుదల కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ అడిగితే అక్కడ నంబరా వచ్చినాం. ఏమైపోతుంది? వాళ్ళు టార్గెట్ ఫినిష్. దానికి ఉన్నది ఏంటి, మనకు లేనిది ఏంటి? మనకంటే నేను కూడా ఒప్పుకున్నాను దాన్ని. పట్టుదల ప్రేమటువంటి ఎలాగైనా చెప్పాలి అన్న పట్టుదల వాళ్ళు ఉంది కాబట్టి నిజంగా దాన్ని చేరుకుంటున్నారంటే చేరుకుంటున్నారు. కానీ పట్టుదల అనేటటువంటి దైవ వాక్య విషయం ఉందో, నా మాటల్ని హృదయం పట్టుకొని నిమ్ము, అది పట్టుదలతో పట్టుకొని నిమ్ము అంటుంది దేవుడు. అలా పట్టుకుంటే మనం మరణించినా కూడా దేవుని మాటలు మనలో ఉంటాయి ప్రేమటువంటి వాళ్ళు. మనం దేవుడు ఉన్నటువంటి ఆలోకంలో మన ప్రవేశం అనేటటువంటి సమృద్ధి కదా. కాబట్టి పరలోక ప్రవేశానికి మనకి అవసరమైనటువంటి పట్టుదల, దానికి సంబంధించినటువంటి ప్రయాసను మనం పడితేనే తప్ప ఆ లోకం మనం చేరుకోం. కలగన్నంత మాత్రాన కళలు సాకారం కావు ప్రేమటువంటి వాళ్ళ. ఆ కళలు సాకారం అవ్వాలంటే దాని వరకు నువ్వేం చేయాలి? నువ్వు నేను ప్రయాసపడితేనే వాటిని సాధించుకోగలుగుతాం. అంతకు మించినటువంటి మరొక ఉద్దేశమే కాదు. కాబట్టి మనందరం ప్రయాసపడి పట్టుదలతో మరి దేవుని కార్యక్రమాలను మనం కొనసాగించి ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకోవాలని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నన్ను మరొకసారి ఉన్నతమైనటువంటి మీ మాటలు వివరించడానికి ముందుగా నన్ను నేను బేరీజు వేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నన్ను పట్టుదలతో ప్రయాస కలిగి ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి సంగతులు ఒకటి ప్రార్థన విషయంలోనూ, భక్తి విషయంలోనూ, మీరు అందించినటువంటి వాక్యం విషయంలోనూ, మీరు కల్పించినటువంటి పని విషయంలోనూ మేమందరం పట్టుదలతో ప్రయాసను కలిగి వాటిని సంపాదించుకుని ఆ ఉన్నతమైనటువంటి లోక ప్రవేశం మాకు సమృద్ధిగా కలిగేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించాలి వేడుకొంచున్నాం తండ్రి.